ఓకే, సో ఇక్కడ చూసుకుంటే సెక్షన్ 6లో మనకి ఏం చెప్తున్నామంటే ఫ్యాక్ట్స్ విచ్ ఆర్ ఫార్మింగ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ది సేమ్ ట్రాన్సాక్షన్. సో సేమ్ ట్రాన్సాక్షన్ గురించి మాట్లాడుతున్నాం అనమాట. అంటే ఏదైనా సరే ఒక ఫ్యాక్ట్ అనేది మనకి అంటే ఒక డిస్ప్యూట్ అనేది జరిగినప్పుడు అది సేమ్ ట్రాన్సాక్షన్లో ఉందా లేదా. సేమ్ ట్రాన్సాక్షన్ అంటే ఏంటిది? ఐఎమ్ టాకింగ్ అబౌట్ రెస్ గెస్టే. ఇదేంటో కాదు మళ్ళీ తర్వాత మా మేడం చెప్పలేదు అని అనకూడదు. ఈ సెక్షన్ 6 రెస్ గెస్టే అంటాము, లేదా దాన్నే ఏమంటామంటే ఫ్యాక్ట్స్ విచ్ ఆర్ ఫార్మింగ్ అ పార్ట్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్ అని కూడా అంటాం అనమాట. రెండో సేమే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఇక్కడ దీని మీనింగ్ ఏంటి అని అంటే ఒక సేమ్ కోర్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్లో సేమ్ సిరీస్ ఆఫ్ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏంటంటే రెలవెంట్ అనమాట. అంటే ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చూస్తే తెలుస్తుంది చూడండి. ఏ ఈజ్ అన్ అక్యూజ్డ్ ఆఫ్ మర్డర్ ఆఫ్ బి బై బీటింగ్ హిమ్. Whatever was said or done by A or B or bystanders at the beating or so shortly before or after it as to form a part of the transaction or relevant fact. చూడండి ఇప్పుడు ఏంటంటే ఒక ఎక్స్ అన్న పర్సన్ ఉన్నాడు, వాడు ఏంటంటే వై అన్న పర్సన్ని చంపేశాడు, కొట్టి చంపేశాడు. ఓకే, సో ఇప్పుడు ఈ చంపడానికంటే ముందు ఎక్స్ రిపీటెడ్గా అక్కడ చాలామంది నుంచొని ఉన్నారు. అక్కడ ఏం చెప్తున్నారంటే ఒరే నిన్ను చంపుతాను రా అని చెప్పేసి ఒక థ్రెటనింగ్ అనేది ఉంటుంది చూడండి. అది రిపీటెడ్లీ అంటున్నాడు. రిపీటెడ్లీ అని అన్నట్టుగానే వెంటనే చంపేశాడు అనుకోండి. అంటే ఏంటిది? అక్కడ అతని అంటే ఆ సిరీస్ ఆఫ్ ట్రాన్సాక్షన్లోనే ఉంది కదా. అంటే ఇప్పుడు తను అక్కడ ఒక 10 మంది ఉన్నారు, వీళ్ళిద్దరికి సడన్గా గొడవ అయ్యింది. వీడు వెళ్ళేసి ఆ 10 మందిలో నేను చెప్తున్నాను నేను నిన్ను రిపీటెడ్గా చంపుతాను అని చెప్తున్నాడు. నిజంగానే కొట్టి చంపేశాడు. సో ఇవన్నీ సిరీస్ ఆఫ్ ట్రాన్సాక్షన్ కదా. ఒకటి ఏంటంటే అన్నీ ఎలా చెప్తాము అంటే ఒకటే ప్లేన్లో ఉన్నాయి కదా ఇవన్నీ. ఆల్ ఆర్ ఇన్ ద సేమ్ ప్లేన్, రైట్? సో అది మనకి ఏంటి అని అంటే లైక్ రెస్ గెస్టే అంటున్నాం అనమాట. సో దాన్ని మనం ఏమంటున్నామంటే వాట్ ఎవర్ ద ఫ్యాక్ట్ ఆర్ వాట్ ఎవర్ ద యాక్షన్స్ విచ్ ఆర్ డన్ ఇన్ రిలేషన్ విత్ ది ఫ్యాక్ట్ అండ్ ఇష్యూ ఆర్ పార్ట్ ఆఫ్ ది సేమ్ ట్రాన్సాక్షన్ ఆర్ రెలవెంట్. లేదు అని అంటే ఇంకొకటి చూద్దాం చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 పర్సన్స్ ఉన్నారనుకోండి. ఇప్పుడు ఈ 5 ఏంటి అని అంటే డొకాయిటీ చేయాలనుకున్నారు. ఓకే, బ్యాంక్ డొకాయిటీ చేయాలి అనుకున్నారు. సో ఇప్పుడు ఏం చేశాడు అంటే బీకి 2 లక్షలు ఇచ్చాడు. వినండి ఎగ్జాంపుల్ ప్రాపర్గా. ఓకే, ఏం చేశాడంటే బీకి ఒక 2 లక్షలు ఇచ్చాడు. ఎందుకు? పిస్టల్ కొనమని చెప్పేసి. ఓకే, ఎందుకు? పిస్టల్ కొనమని చెప్పేసి, సో దట్ వీళ్ళందరూ రాబరీకి వెళ్దాము అని చెప్పేసి. సో వీడు పిస్టల్ కొన్నాడు. ఓకే, బి ఏం చేశాడు? పిస్టల్ కొన్నాడు. వాడు ఏం చేశాడు? సికి పిస్టల్ ఇచ్చాడు. సికి పిస్టల్ ఇచ్చి నువ్వు బయట వెయిట్ చెయ్యు, బయట ఎవరు రాకుండా చూసుకో అని చెప్పేసి చెప్తున్నాడు. తర్వాత ఏం చేశారు? డి అండ్ ఈ వీరిద్దరు ఏం చేస్తున్నారు అని అంటే బ్యాంక్ లోపలికి వెళ్ళారు. డి అండ్ డి ఏం చేస్తున్నారు? బ్యాంక్ లోపలికి వెళ్ళారు. బ్యాంక్ లోపలికి వెళ్ళి బ్యాంక్లో ఉన్న క్యాషియర్ ఆర్ ఇంకెవరైనా మేనేజర్స్ ఉంటారు కదా, వాళ్ళని భయపెట్టి డబ్బు తీసుకొచ్చుకుందామని చెప్పేసి వీళ్ళు వెళ్ళారు. ఇంకా ఎవరో ఎఫ్ అన్న పర్సన్ ఏం చేస్తున్నాడంటే కార్లో ఉన్నాడు అనమాట. అంటే వెంటనే వీళ్ళందరూ వస్తే కార్లో ఎక్కించేసుకొని వెళ్ళిపోదాము, ఫరార్ అయిపోదాం అని చెప్పేసి కూర్చున్నాడు. సో ఇక్కడ ఇవన్నీ చూడండి, వీళ్ళందరికీ డకాయిటీ క్రిమినల్ కాన్స్పిరసీ ఉంది అని చెప్పేసి మనకి ఎట్లా తెలుస్తుంది? ఈ సిరీస్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అనమాట. అంటే ఏ వచ్చేసి 2 లక్షలు ఇచ్చాడు ఒకడికి, ఆ 2 లక్షలు ఎందుకు ఇచ్చాడు? పిస్టల్ కొనడానికి ఇచ్చాడు. ఆడేం చేశాడు? ఆ పిస్టల్ని ఇంకొకడికి ఇచ్చాడు. ఆ ఇంకొకడు ఏం చేశాడు? లోపలికి వెళ్ళాడు బ్యాంక్ లోపలికి. ఆ బ్యాంక్ లోపల నుంచి మేనేజర్ని లేదా అక్కడ ఎవరైనా పర్సన్ ఉంటే వాళ్ళని షార్ట్ చేసి బయటకు వచ్చేసి కార్లో ఎక్కి వెళ్ళిపోయారు. సో ఇదంతా ఏంటిది? ఒక లైన్ ఆఫ్ సిరీస్ లాగా కనిపిస్తుందా మీకు? సిరీస్ ఆఫ్ ట్రాన్సాక్షన్ లాగా, రైట్? సో అదే మనకి ఏంటి అంటే రెస్ గెస్టే అంటాం అనమాట. సో దాన్ని మనం ఏమంటామంటే రెస్ గెస్టే అంటాం. మరి దీన్ని ఎలా ప్రూవ్ చేస్తాము? సో దీన్ని ప్రూవ్ చేయడానికి మనకి కొన్ని ప్రిన్సిపల్స్ అనేటివి ఒక కేసులో ఇవ్వడం జరిగింది. ఆ కేసు అనేది నోట్ డౌన్ చేసుకోండి. రెస్ గెస్టే ఇక్కడ చూడండి. దిస్ సెక్షన్ ఈస్ బేస్డ్ ఆన్ ఇంగ్లీష్ లా ఆఫ్ ఎవిడెన్స్ డాక్ట్రిన్ ఆఫ్ రెస్ గెస్టే విచ్ మీన్స్ థింగ్స్ డన్ ఆర్ వర్డ్స్ స్పోకెన్ under the part of the same transaction which becomes relevant. ఉండని ఇక్కడ చూస్తానండి. ఆర్ వర్సెస్ క్రిస్టీ, ఆర్ వర్సెస్ బెడెన్క్వీర్, రాటన్ సవల్దాస్. సరే, ఇందులోనే ఒక కేసు చెప్తాను, అలాగే ఇంకొక కేసు కూడా చెప్తాను. ఎందుకంటే ఆ కేసులో మనకి ఏంటి అని అంటే ప్రాక్సిమిటీ ఎట్లా చూస్తాము, అది సేమ్ ట్రాన్సాక్షన్ కాదని చెప్పేసి కోర్టు మన ఇండియన్ కేసు కాబట్టి ఒకటి చెప్తా చూడండి. ఇక్కడ ఒక కేసు చూసుకుంటే ఏంటంటే ఆర్ వర్సెస్ క్రిస్టీ కేసు చూద్దాం. ఓకే, రెస్ గెస్టేలో. సో ఇక్కడ ఏంటంటే ద అక్యూజ్డ్ వర్స్ అంటే ఇక్కడ ఆర్ అనేవాడు అక్యూజ్డ్ అనమాట. ఓకే, ఇతను క్రిస్టీ ఎవరు అంటే హీజ్ అ విక్టిమ్. సారీ ఆర్ ఈజ్ అ విక్టిమ్ అండ్ క్రిస్టీ, మనం విక్టిమ్ నేమ్ ఎప్పుడు కూడా రివీల్ చేయం కదా. సో ఆర్ ఈజ్ అ విక్టిమ్ అండ్ క్రిస్టీ ఈజ్ అ అక్యూజ్డ్. సో ఇక్కడ అక్యూజ్డ్ వాజ్ చార్జ్డ్ విత్ అన్ ఇండీసెంట్ అసాల్ట్ ఆన్ అ 5-year-old బాయ్.
Shortly after the assault, the boy and his mother came up to the accused, and the boy told his mother, "Mom, this is the man." Okay, the evidence of the statement of the boy identifying the accused was admitted, forming the part of the transaction, but evidence of the boy's explanation of assault was rejected as hearsay. చూడండి ఈ కేసులో ఏంటంటే ఇప్పుడు ఎక్స్ అన్న పర్సన్ ఉన్నాడు, ఎవరు ఈ క్రిస్టి అన్న పర్సన్ ఉన్నాడు. అతను ఏం కేసు పెట్టాము అతని మీద, ఒక 5 year అబ్బాయి మీద అసాల్ట్ చేశాడు, అంటే థ్రెటనింగ్ చేశాడు అని చెప్పేసి ఒక కేసు పెట్టాం, రైట్. సో ఇప్పుడు ఆ అసాల్ట్ అయిన తర్వాత ఆ బాయ్ ఏం చేస్తున్నాడంటే వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి ఏం చెప్తున్నాడు అని అంటే, అమ్మ చూడు ఇదిగో ఇతనే ఆ పర్సన్ అని చెప్తున్నాడు, ఇతనే ఆ పర్సన్ అంటున్నాడు, అంతే. దిస్ ఈజ్ ద మ్యాన్ మామ్, దిస్ ఈజ్ ద మ్యాన్ అని చెప్తున్నాడు. ఓకే, సో ఇక్కడ ఈ ఎవిడెన్స్ ఆఫ్ ది స్టేట్మెంట్ ఆఫ్ ది బాయ్ ఏదైతే ఉందో అదేం చేస్తున్నాడు, అక్యూజ్ని ఐడెంటిఫై చేస్తున్నాడు, అంటే ఈ ఫలానా వ్యక్తి నన్ను అసాల్ట్ చేశాడు అని ఐడెంటిఫై చేస్తున్నాడు. సో దాన్ని అడ్మిట్ చేస్తున్నాము, యాజ్ అ పార్ట్ ఆఫ్ ది సేమ్ ట్రాన్సాక్షన్గా అడ్మిట్ చేస్తున్నాము. కానీ బాయ్స్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ది అసాల్ట్ అనేది మనకి రిజెక్ట్ చేయడం జరిగింది. ఎందుకు? దట్ ఈస్ అ హియర్సే. ఓకే, దట్ ఈస్ అ హియర్సే ఎవిడెన్స్. డైరెక్ట్గా చూసింది ఉందా అక్కడ? డైరెక్ట్గా చూసింది లేదు. ఎవరో ఒక వ్యక్తి, ఎవరో ఒక పర్సన్ ఒక 5 years బాయ్కి ఇది చేస్తూ ఉంటే అతను వచ్చేసి వాళ్ళ మదర్కి చెప్తున్నాడు. వాళ్ళ మదర్ అక్కడ చూసిందా? లేదు. పోనీ అక్కడ డైరెక్ట్గా ఇంకెవరైనా అదర్ పర్సన్స్ ఉన్నారా? లేరు. కాబట్టి అది మనకి హియర్సే ఎవిడెన్స్ అని చెప్పేసి ఈ కేసులో డీల్ చేయడం జరిగింది. కానీ తర్వాత మనకి వేరే కేసెస్లో మళ్ళీ వేరేలాగా జడ్జ్మెంట్స్ కూడా రావడం జరిగింది, అది కూడా చెప్తాను. సో ఇక్కడ ఏంటి అంటే ఆర్ వర్సెస్ బెడింగ్ఫీల్డ్ చూడండి. అ విమెన్ who with a cut throat came running out of the house. She was crying continuously but did not say a word how the injury was caused. However, soon as her aunt came, she told her, "Oh aunt, see what Bedingfield has done to me." So now here the judgment is given. The such statement in order that may be admissible as risk stay should be contemporaneous with the transaction in the issue, as to give no time or opportunity for the concussion or fabrication. The statement should not amount to the mere of the past occurrence. చూడండి, అదే నేను చెప్తున్నాను. ఈ కేసులో ఏంటంటే దాన్ని హియర్సే అని చెప్పేసి చెప్తున్నారు, అది హియర్సే అని చెప్పేసి దాన్ని రిజెక్ట్ చేశారు యాజ్ ఆ కేసులో. కానీ తర్వాత వచ్చిన కేసెస్లో కనుక మనం చూసుకుంటే, ఇప్పుడు ఒక ఆవిడకి ఏమైంది అని అంటే, ఆమెను ఎవడో ఒక గొంతు మీద ఇట్లా కట్ చేస్తే ఆమె ఏంటంటే ఇంటి బయట నుండి వచ్చి ఏడ్చుకుంటూ అసలు ఎవరు ఏడుస్తుంది, కానీ ఎవరు ఇంజురీ చేశారు ఏం చెప్పట్లేదు. కానీ వెంటనే వాళ్ళ ఆంటీ రాగానే, ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ అనమాట, వాళ్ళ ఆంటీ రాగానే ఏంటి అని అంటే చూడండి ఇతను బెడింగ్ఫీల్డ్ నాకు ఏం చేశాడు అని చెప్పేసి ఆమె చెప్తుంది. అంటే ఇక్కడ ఆమెని ఒక థ్రోట్ కట్ చేయడము, సెకండ్ ఆమె ఇంట్లో నుంచి బయటికి ఏడ్చుకుంటూ రావడము, థర్డ్ వాళ్ళ ఆంటీ వచ్చింది, ఫోర్త్ వాళ్ళ ఆంటీ రాగానే చూడండి ఆంటీ బెడింగ్ఫీల్డ్ ఏం చేశాడు అంటే, ఇవన్నీ సేమ్ పార్ట్ ఆఫ్ దిస్ ట్రాన్సాక్షన్. ఇవన్నీ సేమ్ పార్ట్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్. అక్కడ అసలు మనకి అంటే ఆ ఎవిడెన్సెస్ని ఫ్యాబ్రికేట్ చేసేంత టైం లేదు. ఇప్పుడు ఎవిడెన్సెస్ని ఫ్యాబ్రికేట్ చేసేంత, ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఓ వారం తర్వాత చెప్పారనుకోండి, వారం తర్వాత చెప్పిన దాన్ని మనం ఎలా యాక్సెప్ట్ చేస్తాం? ఏమో తిను అదర్ పర్సన్ని కాపాడడానికి అలా చెప్తుందేమో, లేదా అదర్ పర్సన్కి గ్రడ్జెస్ తోటి చెప్తుందేమో, రైట్. అంటే ఆ ఫ్యాబ్రికేషన్ కానీ కాన్కాక్షన్కి కానీ ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఇక్కడ ఈ ఇష్యూలో ఏంటిది, ఈ ట్రాన్సాక్షన్లో ఏంటిది, అసలు దర్ ఈస్ నో టైమ్ ఆర్ ఆపర్చునిటీ ఫర్ ది ఫ్యాబ్రికేషన్ చేయడానికి అసలు ఎలాంటి ఆపర్చునిటీ లేదు. అండ్ ఇట్ డస్ నాట్ అమౌంట్ టు పాస్ట్ అకరెన్స్ ఆల్సో. పాస్ట్ ఎప్పటిదో, వారం కిందడిది, నెల కిందడిది, 20 రోజుల కిందడిది కాదు అది. ఇప్పుడు జరిగింది, ఈరోజు జరిగింది, ఏడ్చుకుంటే బయటకు వచ్చింది, బయటికి రాగానే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్, స్కూల్లో పిల్లలు ఉన్నారు, ఎవరో టీచర్ ఎవరో కొట్టారనుకోండి, వచ్చేటప్పుడు ఏడ్చుకుంటూ ఇంటికి వస్తారు. ఇంటికి రాగానే, ఇప్పుడు మీరు రాగానే ఆఫీస్ నుండి చెప్తారు కదా పిల్లలు, పప్ప చూడండి ఇగో నన్ను మా ఫ్రెండ్ ఎవరో కొట్టారు అంటే, ఇదంతా ఆ డేలోనే జరిగింది కదా. మీరు వచ్చే వరకు వెయిట్ చేసి ఏడుస్తూ మీకు చెప్పారు, అంతేనా? సో ఇదంతా మనకి ఏంటి అంటే సేమ్ పార్ట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అని చెప్పేసి చెప్తున్నాం. సో ఇక్కడ మనకి ఒక కేసు చెప్తాను, నోట్ డౌన్ చేసుకోండి. అత్తా మొహమ్మద్ ఖాన్ వర్సెస్ క్రౌన్. అత్తా మొహమ్మద్ ఖాన్ వర్సెస్ క్రౌన్. ఓకే, అత్తా మొహమ్మద్ ఖాన్ వర్సెస్ క్రౌన్. సో ఈ కేసులో మనకి ఏంటి అని అంటే, ఏవి మరి మనకి సేమ్ ట్రాన్సాక్షన్లోకి వస్తాయి, ఏం ప్రిన్సిపల్స్ మనం చెక్ చేయాలి అని చెప్పేసి మనకి కోర్ట్ హెల్ప్ చేయడం జరిగింది అనమాట. అంటే జస్ట్ ఏమి చెక్ చేసుకోవాలి అనేటివి రాసుకోండి అంతే. ఒకటి, ప్రాక్సిమిటీ ఆఫ్ టైం. సెకండ్, ప్రాక్సిమిటీ ఆఫ్ ప్లేస్. థర్డ్, కంటిన్యూటీ ఆఫ్ ది యాక్షన్. ఫోర్త్, కంటిన్యూటీ ఆఫ్ ది పర్పస్ ఆర్ ఆబ్జెక్ట్. Action. Fourth one, continuity to purpose or object.
ఓకే. సో ఇక్కడ ఇదేంటి అని అంటే మనం ఫస్ట్ ఇవన్నీ చూసుకోవాలన్నమాట. ప్రాక్సిమిటీ ఆఫ్ టైం ఎంత టేకింగ్లో ఉంది, ప్లేస్ ఎక్కడ చేశారు, ఏమేమి చేశారు, యాక్షన్ కంటిన్యూటీగా ఉందా లేదా, ఆ యాక్షన్ అంటే ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఆ ఇన్సిడెంట్ జరగగానే ఇంకా మిగతా ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో, మిగతా ఫ్యాక్ట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎలా ఉన్నాయి, ఎలా కంటిన్యూటీ ఉన్నాయి, అండ్ పర్పస్ ఏంటిది, ఏం ఆబ్జెక్ట్ గురించి మనకు అక్కడ చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసుకుంటే బాంబే బ్లాస్ట్ అటాక్ చూసుకుందాం, బాంబే బాంబ్ బ్లాస్ట్. ఓకే. సో అక్కడ చూసుకుంటే ఫస్ట్ ఒక టెర్రరిస్టులు వచ్చి ఒక బాంబు పెట్టిన తర్వాత అక్కడ నుంచి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏంటి అని అంటే చాలామంది బాంబు పేరి చచ్చిపోయారు, అక్కడ చాలామంది ఏడుస్తున్నారు. అంతలోపే మనకి ఏంటంటే పోలీసులు వచ్చేసి ఒక పర్సన్ పట్టుకున్నారు. సో ఇదంతా ఏంటిది, ఇదంతా సేమ్ ట్రాన్సాక్షన్ అనమాట. అంటే అక్కడ మనం ప్రాక్సిమిటీ ఆఫ్ టైం అంటే ఎంత టైంలో జరిగింది, ఇదంతా కూడా ఏంటంటే మనకి విదిన్ ద స్పాన్ ఆఫ్ అ డేలో జరిగిపోయింది అనుకుందాం. సో ఇదంతా ఏంటిది మనకి ఈ 4 ప్రిన్సిపల్స్ కనుక ఫాలో అవుతే మనకి అంటే టైం అనేది ప్రాక్సిమిటీ చెక్ చేసుకుంటున్నాము, ప్లేస్ ఎక్కడ జరిగింది, ఇప్పుడు బాంబే బ్లాస్ట్ అని చెప్పాను, సో బాంబే బ్లాస్ట్ బాంబే అనే ప్లేస్లో జరిగింది, అండ్ కంటిన్యూటీ ఆఫ్ యాక్షన్ అక్కడ ఏమైంది, బాంబు ఉంది అని చెప్పేసి అనగానే అందరూ భయపడి పారిపోతుంటే సడన్గా బాంబ్ బ్లాస్ట్ అయిపోయింది, అక్కడ సగం మంది చచ్చిపోయారు. సో అది కంటిన్యూటీ ఆఫ్ యాక్షన్. అండ్ అలాగే పర్పస్ అనేది ఏంటిది, వాళ్ళ ఆబ్జెక్ట్ ఏంటిది, బాంబ్ అటాక్ చేసి చాలామంది చచ్చిపోవాలని చెప్పేసి వాళ్ళు చేస్తున్నారు. సో అది అంటే ఇవన్నీ మనకి ఏంటి అని అంటే చెక్ చేస్తున్నాం అనమాట. సో ఇవన్నీ ఒకవేళ మనకి ఫుల్ఫిల్ అయితే అప్పుడు మనం ఏమంటామంటే దాన్ని సేమ్ పార్ట్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్ అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇది మనకి ఏంటి అంటే రెస్కెస్టే. సో దిస్ ఈజ్ అబౌట్ ది రెస్కెస్టే. ఓకే. నెక్స్ట్ ఏంటంటే ఈ రెస్కెస్టోలోనే మళ్ళీ మనకి సెక్షన్ 7 ఇవి కూడా వస్తాయి, సెక్షన్ 7 కూడా వస్తుంది, సెక్షన్ 8 కూడా వస్తుంది, సెక్షన్ 7, 8, సెక్షన్ 6, 7, 8 ఇవి 3 కూడా మనకి ఏంటి అని అంటే రెస్కెస్టేలోనే పార్ట్. ఓకే. సో సెక్షన్ 7 చూద్దాం. ఏంటిది, ఒకేషన్, కాజ్, ఎఫెక్ట్ ఆర్ స్టేట్ ఆఫ్ థింగ్స్ అండ్ ఆపర్చునిటీ. అంటే ఏదైనా సరే ఒక ఫ్యాక్ట్, ఒక ఒకేషన్, కాజ్ ఆర్ ఎఫెక్ట్ ఇమీడియట్గా ఉన్నాయనుకోండి, సో అవన్నీ మనకి ఏంటి అంటే రెలవెంట్ ఫ్యాక్ట్స్ అని చెప్తున్నాం. ఎలా చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ బీని రాబ్ చేశాడా లేదా అనేది క్వశ్చన్ మార్క్, అంటే ఇప్పుడు అదే మనకున్న డిస్ప్యూట్. మరి ఇప్పుడు ఆ డిస్ప్యూట్ని మనం ఎలా చెక్ చేస్తాం, ద ఫ్యాక్ట్ విచ్ ఆర్ షార్ట్లీ బిఫోర్ ద రాబరీ బీ వెంట్ టు అ ఫేర్ విత్ మనీ ఇన్ హిస్ పొజిషన్ అండ్ that he showed it or mentioned the fact that he had it to third person or relevant. చూడండి ఇప్పుడు ఏ బీని రాబ్ చేశాడా లేదా అనేది మనం చూడాలి అని అంటే అక్కడ ఒకేషన్ ఉందా లేదా చూసుకుంటాం, లేదంటే ఎఫెక్ట్ కాజ్ ఉందా లేదా అని చూసుకుంటాం, అంటే అక్కడ ఆపర్చునిటీ ఉందా లేదా చూసుకుంటాం. చూడండి ఇప్పుడు ఏ అన్న వ్యక్తి బీని రాబ్ చేశాడా లేదా అని చెప్పేసి మనం ప్రూవ్ చేయడానికి అంటే మిగతావి కూడా మనం ఫస్ట్ వాడు బీ దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా అనేది మనం చూసుకోవాలి కదా. సో ఇప్పుడు బీ ఏంటి అని అంటే తను ఇప్పుడు బ్యాంక్లో నుండి వస్తున్నాడు, బ్యాంక్లో నుండి సగం డబ్బులు తీసుకొని బయటకు వచ్చాడు. ఓకే. బయటకు వచ్చి వెంటనే వాళ్ళ ఫ్రెండ్కి చెప్తున్నాడు, కూతురు పెళ్లి కోసం అని చెప్పేసి ఒక 5 లక్షలు ఇట్లా బయటకు తీసుకొని వస్తున్నాను బ్యాంక్లోకి వెళ్ళి అని చెప్తున్నాడు. సో ఇప్పుడు ఆ థర్డ్ పర్సన్కి తను ఏదైతే చెప్తున్నాడో అది ఎనఫ్ కదా, బయట ఎవడో దొంగ ఉన్నాడు వాడు విన్నాడు, సడన్గా చలో ఛాన్స్ దొరికింది అని చెప్పేసి కొట్టేసి వెళ్ళిపోవడానికి, రైట్. సో ఆ ఫ్యాక్ట్, ఆ స్టేట్మెంట్ ఏదైతే చెప్పాడో దట్ ఈస్ రెలవెంట్ అనమాట. సో అదే మనం ఏమిటంటే ఒకేషన్ అంటే ఇప్పుడు అలా తెలిస్తేనే కదా ముందట తప్పు చేయాలి అని అనుకుంటాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేప్ ఇన్సిడెంట్ అనుకుందాం, ఒక ఆడపిల్ల ఒక్కతే ఉంది అని అనుకుంటే వాళ్ళు చలో పోయి ఛాన్స్ దొరికిందనే కదా రేప్ చేస్తారు, రైట్. లేదు అని అంటే ఒక థెఫ్ట్ అనుకోండి, ఎవరు ఇంట్లో లేరు తాళం వేసిపోయిందని చెప్పేసి ఎవరికైనా తెలిసింది అనుకోండి, అప్పుడు ఏమంటారు, అరే ఇంట్లో ఎవరో లేరు చలో ఇల్లు బలగొట్టేసి తాళం తీసుకొని దొంగతనం చేస్తామని అనుకుంటారు. అంటే అది ఒక ఒకేషన్ని క్రియేట్ చేస్తుంది అనమాట, ఒక ఛాన్స్ క్రియేట్ చేస్తుంది, ఆపర్చునిటీ క్రియేట్ చేస్తుంది అనమాట. సో ఆ ఆపర్చునిటీ క్రియేట్ చేయడానికి ముందున్న ఒకేషన్ కానీ, కాజ్ కానీ, ఎఫెక్ట్ కానీ ఇవన్నీ మనకి ఏంటి అని అంటే రెలవెంట్ అని చెప్పేసి మనం చెప్తున్నాం అనమాట. ఆల్ దీస్ ఆర్ రెలవెంట్. ఓకే. సో ఇల్లుస్ట్రేషన్ చూడండి, ఇక్కడ ఇంకొక ఇల్లుస్ట్రేషన్ కూడా చూస్తే మీకు ఇంకా అర్థమవుతుంది. ఏ మర్డర్డ్ బి మార్క్స్ ఆన్ ద గ్రౌండ్ produced by the struggle at or near the place where the murder was committed or relevant fact. చూడండి ఏ బికి మర్డర్ చేశాడా లేదా అనేది డిస్ప్యూట్, అది మనకి క్వశ్చన్. సో ఇప్పుడు ఏవైతే ఆ పర్సన్ అక్కడ ఆ ప్లేస్లో తన మార్క్స్ ఉంటాయి చూడండి గ్రౌండ్ మీద, అంటే ఏంటిది ఫుట్ ప్రింట్స్, లేదు అని అంటే తన వస్తువులు ఏమైనా దొరికాయి అనుకోండి. ఓకే. అంటే అక్కడ క్లియర్గా షో చేస్తున్నాయి కదా, ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఈ ఫలానా వ్యక్తి వచ్చాడు, ఫలానా వ్యక్తి రావడం వల్ల ఇతను ఆ ఫలానా వ్యక్తిని చంపడానికి ఆపర్చునిటీ దొరికింది కాబట్టి ఆ పర్సన్ని చంపాడు అని చెప్పేసి మనకు అర్థమవుతుంది కదా క్లియర్గా. సో అది మనకి ఏంటి అంటే ఎనఫ్ అనమాట, దట్ ఈస్ ద ఒకేషన్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ కూడా ఒక కేసు చెప్తాను చూడండి.
ఆర్ వర్సెస్ రిచర్డ్సన్ కేసు చెప్తాను. సో ఆర్ వర్సెస్ రిచర్డ్సన్లో మనకి ఏంటి అని అంటే ఒక ఫ్యాక్ట్ ఏంటి అంటే డిసీజ్డ్ గర్ల్ వాస్ అలోన్ ఇన్ హర్ కాటేజ్. ఆమె ఒక కాటేజ్లో ఒక అమ్మాయి, చనిపోయిన అమ్మాయి, తను అలోన్గా ఉందన్నమాట. సో అలోన్గా ఉన్నప్పుడు ఎట్ దట్ టైం అంటే మర్డర్ జరిగినప్పుడు ఆమె ఒకతే ఉందన్నమాట. సో ఇప్పుడు అది మనకి రెలవెంట్ కదా. ఎవడో ఒక ఎక్స్ అన్న పర్సన్ వచ్చి ఆమెను చంపి వెళ్ళిపోయాడు అని చెప్పడానికి దట్ ఈస్ ఎనఫ్ కదా. సో అదే అనమాట ఇక్కడ ఆర్ వర్సెస్ రిచర్డ్సన్లో ఏంటి అని అంటే ఎక్స్ అన్న అమ్మాయి ఎవరైతే ఉందో ఆ అమ్మాయి చనిపోయింది. ఎలా చనిపోయింది? ఆమె చనిపోవడానికి ముందు ఆమె కాటేజ్లో ఆమె ఒక్కతే ఉందన్నమాట. షీ వాజ్ అలోన్ ఇన్ ద కాటేజ్. అండ్ తర్వాత మనం ఫైండ్ అవుట్ చేస్తే ఏంటి అని అంటే మనకి ఒక పర్సన్ యొక్క ఫుట్ ప్రింట్స్ అనేటివి కనిపించాయి. సో అంటే ఆమె ఒక్కతే ఉందంటే ఈ సెకండ్ వచ్చిన పర్సన్ ఫుట్ ప్రింట్ ఎవరిదైతుందో వాడే చంపాడు కదా, ఇంకెవరు చంపడానికి ఆప్షనే లేదు. సో అదే రిచర్డ్సన్ అనమాట. అంటే ఎందుకంటే ఇప్పుడు అదే నేను చెప్పాను, ఇవన్నీ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్లోకి వస్తాయండి. రెస్గెస్ట్ అనేవి మీకు ఏంటి అంటే సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్లోకి వస్తాయి. ఎందుకు అని అంటే డైరెక్ట్ ఎవిడెన్స్ లేనప్పుడు, అంటే డైరెక్ట్ విట్నెస్ లేనప్పుడు మనం ఏం చేస్తామంటే సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ చూసుకుంటాం అనమాట. అంటే ఇవన్నీ ఏం జరిగాయి, ఒకేషన్ ఏంటిది, కాజ్ ఏంటిది, ఇవన్నీ చూస్తాం అనమాట. సో అందుకే మనకి ఇక్కడ సెక్షన్ 8లో మనం చూస్తాం. అంటే అతను ఏం చేశాడు, తనకు తాను ఒక ఆపర్చునిటీ అనేది క్రియేట్ చేసుకున్నాడు. ఎవరు? ఇతను రిచర్డ్సన్. ఆ అమ్మాయిని చంపడానికి ఇంకెక్కడ ఛాన్స్ దొరకలేదు, ఆ ఛాన్సే దొరికింది, అలోన్ ఉంది కాబట్టి. సో చంపేశాడు, వెళ్ళిపోయాడు, రైట్. సో అదనమాట. సో అది మనకి ఒకేషన్ అనేది చూపిస్తుంది అనమాట. సేమ్ ఇక్కడ చూడండి, ఎఫెక్ట్లో కూడా అదే అనమాట. ఎఫెక్ట్లో కూడా అదే కేసు చూడండి. ఏంటి అని అంటే సచ్ ఫ్యాక్ట్స్ మే బీ ఈదర్ ఇమీడియట్ ఆర్ అదర్వైజ్ రిలవెంట్. రిచర్డ్సన్ వేర్ young girl was killed in her cottage. The footprints, the scattered things explain the nature of the act. అంటే వాడి ఫుట్ ప్రింట్స్ అక్కడ ఇంకా మొత్తం చెదురు, అమ్మాయి తప్పించుకోవడం, పారిపోతున్నప్పుడు చెత్త చెదురు అయినా అంటే ఏమైనా కింద పడిపోవడం ఇవన్నీ ఉంటాయి కదా, అయిపోవడం. సో అవన్నీ మనకి ఏంటి అంటే అతను ఎలా చంపాడా అమ్మాయిని అనేది మనం చూస్తామన్నమాట, తెలుస్తుంది అనమాట. అందుకే కదా సింపుల్గా ఒకవేళ మీకు రియల్గా తెలియలేదు అనుకోండి, మీకు క్రైమ్ సినిమాలు చూసి అలవాటు ఉందనుకోండి, ఫర్ సపోజ్ క్రైమ్ సీన్స్ మీరు చూసినప్పుడు అక్కడ వాళ్ళు ఆ చనిపోయిన వ్యక్తి చుట్టూ ఒక ముగ్గేస్తారు, ముగ్గు ఇన్ ద సెన్స్ రైట్. అది వేసిన తర్వాత అక్కడ వాళ్ళు పోలీస్ ఆఫీసర్ థింక్ చేస్తాడు, అంటే వాడు ఎలా వచ్చుంటాడు, ఎలా ఛాన్స్ దొరుకుంటుంది, ఏం జరుగుంటుంది అని కొన్ని చూపిస్తూ ఉంటారు, రైట్. అదే ఇక్కడ ఎఫెక్ట్ అని చెప్తున్నాను అనమాట. సింపుల్గా ఏంటంటే అదే ఇక్కడ కాన్సెప్ట్. ఓకే. సో ఇది మనకి ఏంటంటే సెక్షన్ 7. నెక్స్ట్ ఏంటంటే సెక్షన్ 8. ఇంక ఇది మనకి చాలా ఇంపార్టెంట్, మోటివ్, ప్రిపరేషన్, కండక్ట్. ఓకే. సో ఇక్కడ మనం చూసుకుంటే ప్రతి పర్సన్, మనం ఏమంటున్నాం, ఒక పర్సన్ని గిల్టీ అని చెప్పాలి అంటే కంపల్సరీగా ఏంటి అంటే వాడికి మోటివ్ ఉండాలి, గిల్టీ మైండ్ అనేది ఉండాలి. అంటిల్ అండ్ అన్లెస్ గిల్టీ మైండ్ లేదు అనుకుంటే ద పర్సన్ ఈజ్ నాట్ లయబుల్ అని చెప్తాం. సో ఇక్కడ మనకి ఎప్పుడైతే డైరెక్ట్ ఎవిడెన్స్ లేదు, ఇప్పుడు డైరెక్ట్ ఎవిడెన్స్ ఉందనుకోండి, ఐ విట్నెస్ ఉన్నాడు అనుకోండి, వాడు వచ్చి చెప్తాడు వీడే చంపాడు అని చెప్పేసి, ప్రాబ్లం లేదు. సో ఐ విట్నెస్ లేదనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ని మనం కంపల్సరీగా చూసుకోవాలి. మరి సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ మనం చూస్తున్నప్పుడు మోటివ్ ఉందా లేదా అనేది మనము నెసెసరీగా చెక్ చేసుకోవాలి, కంపల్సరీగా చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేస్తేనే మనకేంటి అంటే ఆ మోటివ్ అనేది రెలవెంట్ ఫ్యాక్టర్ అనేది అవుతుంది అనమాట. మోస్ట్లీ మనకి ఆల్ ద క్రిమినల్ కేసెస్లో మనం చూసుకుంటే యూజువల్గా ఏంటంటే ఐ విట్నెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ టెస్టిమోనీని తీసుకుంటాము. ఐ విట్నెస్ లేరనుకోండి, అలాంటప్పుడు సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ తీసుకుంటాము. మరి సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ తీసుకున్నప్పుడు ఏంటి అని అంటే మనము ఈ కాన్సెప్ట్ అంతా చూడడం జరుగుతుంది అనమాట. అంటే లేకపోతే తనకి మోటివ్ ఉందా, మోటివ్ ఉంటే ఏం ప్రిపరేషన్ చేసి ఏం కండక్ట్ చేశాడు. ఇప్పుడు చూడండి, ఎక్స్ అన్న పర్సన్ ఉన్నాడు, వాడికి వైరి చంపాలి, సింపుల్ ఆర్ వర్సెస్ రిచర్డ్స్ అనేది చూసుకుందాం. వాడున్నాడు, వాడికి ఏంటిది, ఒక అమ్మాయిని చంపాలని ఉంది, అందుకోసం వాడు ఏం చేశాడు, ప్రిపేర్ చేసుకున్నాడు. అంటే అమ్మాయి ఒకతే ఉన్న టైం చూసి ఎలా చంపాలి ఏంటి అని ప్రిపేర్ చేసుకున్నాడు. సో అక్కడ ఏంటంటే అమ్మాయి ఒకతే ఉన్న దగ్గర ఉన్నప్పుడు వెళ్ళి ఆ అమ్మాయిని చంపాడు కదా. సో అంటే అక్కడ ఇట్ ఈస్ షోయింగ్ ది పార్ట్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్ అనమాట. సో అదంతా మనకి ఏంటంటే దాంట్లోకి వస్తుంది. చూడండి ఇక్కడ మోటివ్లో చూసుకుంటే మీరు ఎగ్జాంపుల్లో చూసుకోండి, మీన్స్ a person who induces a person in a certain way where fear or reason or a person's volition. సో ఇవన్నీ మనకంటే ఫిజికల్గా కానీ మెకానికల్గా కానీ ఏదైనా సరే మీరు ఒక పర్సన్ వెళ్తున్నారు ఒక హీనియస్ అఫెన్స్ చేయడానికి లేదంటే ఏదో ఒక రాంగ్ చేయడానికి అన్నప్పుడు దట్ ఈస్ ఎనఫ్ అనమాట. మనకి ఆ మోటివ్ అనేది మనం చూసుకుంటాం. సో ఇక్కడ చూసుకుంటే ఏ ఈస్ ట్రైడ్ విత్ ది మర్డర్ ఫర్ ది బి, అంటే ఏకి మనము వాడు బీని మర్డర్ చేశాడు అని చెప్పేసి కేసు పెట్టాం. మరి ఇక్కడ ఫ్యాక్ట్స్ ఏం చూసుకుంటాం, ఏ మర్డర్డ్ సి, that B knew that A had murdered C and that B had tried to extort money from A by threatening to make his knowledge public or relevant. చూడండి, ఏ Bని చంపాడు అని అనడానికి మనకి ఏం సరిపోతుందంటే ఏ సి అన్న పర్సన్ని చంపాడు. ఇప్పుడు ఆ విషయం ఎవరికి తెలుసు, బీకి తెలుసు, బి చూశాడు, ప్రత్యక్ష సాక్షి. ఇప్పుడు బి వచ్చి కోర్టులో చెప్పాడు అనుకోండి, ఏకేమైంది, జైలు శిక్ష పడుతుంది,
అంతే కదా. సో ఇప్పుడు బి ఏం స్టార్ట్ చేశాడు, నేను చెప్పొద్దు కోర్టుకు వచ్చి సాక్ష్యం, నేను చెప్పొద్దు నీకు అగెయినెస్ట్గా కోర్టులో అని అంటే మీరేం చెయ్యాలి, నాకు కొంత డబ్బులు ఇవ్వాలి అని బెదిరించడం స్టార్ట్ చేశాడు. ఇప్పుడు అలా స్టార్ట్ చేయగానే ఏ బీని చంపాడు అనడానికి మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా. ఐ మీన్ లైక్ దర్ ఈస్ 100% ఇంటెన్షన్. ఇప్పుడు బీనే చంపేసిన అనుకోండి, ఎవరికి డబ్బులు ఇచ్చాల్సిన పని కూడా ఉంటుంది కదా వాడికి. సో దట్ ఈస్ క్లియర్లీ షోయింగ్ దట్ హీ హ్యాస్ అ మోటివ్ అని చెప్పడానికి అనమాట. సో ఇక్కడ చూసుకుంటే అదే ఇల్లుస్ట్రేషన్, ఏ హ్యాస్ కమిటెడ్ మర్డర్ ఆఫ్ బి, నాలెడ్జ్ బి ట్రైస్ టు ఎక్స్టార్ట్ ద మనీ ఫ్రమ్ థ్రెటనింగ్ హిమ్, దట్ ఏ కాన్సిక్వెన్సెస్ కిల్స్ బి ఆల్సో. ఇప్పుడు ఒకరిని చంపినా అదే శిక్ష, 10 మందిని చంపినా అదే శిక్ష రేపటి దొరికితే, రైట్. సో వాడు ఏం చేశాడు, వీడికి డబ్బులు ఇచ్చే బదులు అదే వీడిని కూడా చంపిస్తే పని అయిపోద్ది అని చెప్పేసి చంపాడు అనమాట. సో అది కూడా మనకి ఏంటంటే థ్రెటనింగ్, వాడితో బీ చేసిన థ్రెటనింగ్ ప్లస్ ఏ బీని చంపాడు అని చెప్పడానికి ఇట్ ఈస్ రెలవెంట్ అనమాట. నెక్స్ట్ ప్రిపరేషన్లో చూసుకుందాం అనుకోండి. ప్రిపరేషన్ అంటే మనకి తెలుసు, డూయింగ్ ఆల్ ద యాక్ట్, రైట్. అంటే మీరు ముందుగానే అన్ని ఒక్కొక్క తప్పు చేయడానికి ముందే సమకూర్చుకుంటున్నారనమాట. అంటే పాయిజన్ తెచ్చుకోవడం, పిస్టోల్ కొనుక్కోవడం, రైట్, ఇవన్నీ అనమాట. సో ఇప్పుడు ఆర్ వర్సెస్ ఫార్మర్లో చూసుకుంటే, వేర్ డెత్ ఈస్ కాజ్డ్ బై ది పాయిజనింగ్, అ ఫ్యాక్ట్ షార్ట్లీ బిఫోర్ ద అక్యూజ్డ్ ప్రొడ్యూస్ ద పాయిజన్ సిమిలర్ టు ది అడ్మినిస్టర్డ్ ఈజ్ రెలవెంట్. చూడండి ఆ కేసులో ఏంటిది, ఇప్పుడు ఎక్స్ అన్న పర్సన్ ఒక ఇంట్లో ఉన్నాడు, ఓకే, వై అన్న పర్సన్ని చంపుదామని ఫిక్స్ అయ్యాడు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ని అనుకుందాం, చంపుదామని ఫిక్స్ అయిపోయాడు, వాట్ ఎవర్ ద రీజన్ ఇట్ మేబీ, ఓకే. సో ఇప్పుడు చంపుదామని ఫిక్స్ అయినప్పుడు ఏం చేశాడు, ఫుడ్లో పాయిజన్ కలిపాడు. ఇప్పుడు ఆ పాయిజన్ తినడం వల్ల వై చచ్చిపోయాడు అనుకుందాం. సో మరి ఇప్పుడు వై చచ్చిపోయాడు అన్నప్పుడు ఎక్సే చేశాడా లేదని మనకి ఎట్లా తెలుస్తుంది, దానికి ముందు ఎక్స్ ఒక షాప్కి వెళ్ళి పాయిజన్ తెచ్చాడు అనేది సఫిషియంట్ కదా. సో అదే చెప్తున్నాం అనమాట. సో ఇట్ ఈస్ సిమిలర్ టు అడ్మినిస్టర్డ్ ఈస్ రెలవెంట్ అని చెప్పేసి. నెక్స్ట్ ఇంకా కండక్ట్ అంటే మనకి తెలుసు ఒక యాక్ట్ చేయడం అనమాట. సో ప్రిపరేషన్లో ఏంటంటే మీరు మొత్తం దిస్ వన్ యు ఆర్ ప్రిపేరింగ్ ఆల్ ద థింగ్స్ ఆర్ మేకింగ్ ఆల్ ద నెససరీ థింగ్స్ యు ఆర్ కలెక్టింగ్. అండ్ కండక్ట్లో ఏంటి అంటే మనకి ఒక పర్టికులర్ యాక్ట్ని మీరు చేయడం అనమాట. యాక్ట్ ఆర్ కమిషన్ ఆర్ అటెంప్ట్, మనకు తెలుసు కదా. యాక్ట్ ఒక వర్క్ మీరు చేయడం, లేదు అంటే కమిషన్ అంటే కూడా మనకు ఒక రాంగ్ని మీరు చేయడం, లేదా ఒమిషన్ అని చెప్పాను, లేదు అని అంటే అటెంప్ట్, ఇవన్నీ ఐపీసీలో చెప్పాను చూడండి ఈ టర్మినాలజీస్, యాక్ట్, కమిషన్, ఒమిషన్. సో ఇప్పుడు అవన్నీ మనకి ఏంటి అని అంటే పర్టికులర్గా అవన్నీ మనకి ఏంటంటే సరిపోతాయి అనమాట. ఆల్ దోస్ ఆర్ ఎనఫ్. సో మరి కండక్ట్ని సాటిస్ఫై చేయడానికి ఏంటి అంటే కండక్ట్ రెలవెంటా కాదా అని చెప్పడానికి ఫస్ట్ కండక్ట్ అనేది మనకి అంటే ఎనీ పార్ట్ ఆఫ్ సూట్ ఆర్ ప్రొసీడింగ్ అయ్యి ఉండాలి, అంటే అది కంపల్సరీ రిలేటింగ్ టు ది పార్ట్ ఆఫ్ ప్రొసీడింగ్లో ఉండాలి, పార్టీ రిలేటెడ్గా, ఆర్ ఎనీ ఆఫ్ ఏజెంట్ టు ఎనీ పార్ట్ ఆర్ సూట్ ప్రొసీడింగ్ ఉండాలి, ఆర్ ఎనీ అఫెన్స్ అగేనెస్ట్ హూమ్ ద సబ్జెక్ట్ ఈస్ ప్రొసీడింగ్. ఓకే, అంటే ఎవరైతే ఈ పర్సన్ మీద మనం కేసు పెట్టామో ఆ పర్సనే ఆ కండక్ట్ చేయాలి, లేదా అతని బిహాఫ్ ఆఫ్ అతని ఏజెంట్ ఎవరన్నా చేయాలి, లేదంటే ఆ పర్సనే ఆ ఆఫెన్స్ చేయడానికి ప్రేరేపించి ఉండాలన్నమాట. నెక్స్ట్ ఏంటంటే కండక్ట్ దేనికి రిగార్డింగ్ ఉండాలి, ఆ కేస్ రిలేటెడ్గానే ఉండాలి, ఆ ఫ్యాక్టరీ ఇష్యూ రిలేటెడ్గానే ఉండాలి, కంపల్సరిగా ఆ ఫ్యాక్ట్ అనేది రెలవెంట్ అయ్యి ఉండాలి ఫ్యాక్టరీ ఇష్యూకి, అలా అయితేనే అది కండక్ట్ అనమాట. ఇప్పుడు ఎక్స్ అన్న పర్సన్ ఒక మొబైల్ కొనుక్కొని వచ్చాడు అని చెప్తున్నాడు అనుకోండి, అది సరిపోదు కదా ఇప్పుడు ఎక్స్ అన్న పర్సన్ వై అన్న పర్సన్కి ఫోన్ చేసి చంపేయమని చెప్పడానికి, రైట్. సో దట్ ఈస్ నాట్ ఎనఫ్. సో అదే ఎప్పుడు రెలవెంట్ అవుతుంది, ఎక్స్ అన్న పర్సన్ జెడ్ అన్న పర్సన్కి కాల్ చేసి వైని చంపమని చెప్పింది ఉంటేనే కదా రెలవెంట్ అవుతుంది. సో అది ఫ్యాక్ట్ అనేది మనకి ఫ్యాక్ట్ ఇష్యూ తోటి కాంబినేషన్లో ఉండాలన్నమాట. అండ్ ఏంటి అంటే కంపల్సరిగా ఆ ఫ్యాక్ట్ ఇష్యూకి ఇన్ఫ్లుయెన్స్ చేసేలాగా ఫ్యాక్ట్ ఉంటే అది రెలవెంట్ అవుతుంది, లేదా ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఫ్యాక్ట్ ఇష్యూ ఆర్ రెలవెంట్ ఫ్యాక్ట్, అంటే ఆ కండక్ట్ ఏదైతే మీరు ఏదైతే వర్క్ చేశారో అది మనకి ఏంటి అంటే ఫ్యాక్ట్ ఇష్యూకి రిలేటెడ్గా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉంటుంది అనమాట. అలా ఉంటే అది మనకి ఏంటి అని అంటే రెలవెంట్ ఫ్యాక్ట్. లేదు అని అంటే ప్రీవియస్ కండక్ట్ అనేది ప్రీవియస్ కండక్ట్ అయి ఉండొచ్చు, కాన్కరెంట్ కండక్ట్ అయి ఉండొచ్చు, సబ్సిక్వెంట్ కండక్ట్ అయి ఉండొచ్చు. చూడండి ఇక్కడ మనకి ఏంటంటే ప్రీవియస్ కండక్ట్లో చూసుకున్నాం అనుకోండి, ఒక ఎక్స్ అన్న పర్సన్, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, ఒక ఎక్స్ అన్న పర్సన్ ఒక వై అన్న పర్సన్ని పెళ్లి చేసుకున్నాడు. ఓకే, పెళ్లి చేసుకొని ఒక ఏమంటారు ఇల్లు కొని, ఇల్లు కాదండి అది ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది, అవండి నేను చెప్తాను. అది రిపీటెడ్గా అంటే ఏంటంటే ఏమంటారు ఇన్సూరెన్స్ కడతాడండి అతను, ఓకే, హెల్త్ ఇన్సూరెన్స్ ఆర్ లైఫ్ ఇన్సూరెన్స్ కడతాడు. సో కట్టేసి ఏంటంటే ఆమె ఇప్పుడు ఆమె చచ్చిపోతేనే కదా వాడికి ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి. సో వాడు ఏం చేస్తాడంటే ఆమెను చంపేస్తాడనమాట, అంటే లైక్ ఏదో ఒక వేలో చంపేస్తాడు. సో చంపేయగానే వాడు ఇన్సూరెన్స్ తీసుకున్నాడు, రెండో పెళ్లి చేసుకున్నాడు, రెండో పెళ్లి ఆమె కూడా చచ్చిపోయింది. సో మళ్ళీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేశాడు, మూడో పెళ్లి చేసుకున్నాడు,
ఇప్పుడు మూడో పెళ్లి ఆమెను కూడా చంపాడు అని అంటే మనకి మ్యాక్సిమం అక్కడ అర్థమవుతుంది ఏంటి, హీజ్ అ రిపీటెడ్ అఫెండర్ అని అర్థమవుతుంది కదా. అంటే ప్రతిసారి ఒక పర్సన్ని పెళ్లి చేసుకోవడము, వాళ్ళని చంపడము, ఇన్సూరెన్స్ కలెక్ట్ చేయడం, అది హ్యాబిట్ అయిపోయింది వాడికి. అంటే ఆ ప్రీవియస్ కండక్ట్ అనేది రెలవెంట్ ఇక్కడ మనకి ఈ కేసులో. అది మనకి ఇక్కడ ప్రీవియస్ కండక్ట్ చూసినాం. లేదంటే కాన్కరెంట్ కండక్ట్ కావచ్చు, అంటే ప్రజెంట్ ఏదైనా కండక్ట్ చేసింది కావచ్చు, లేదంటే సబ్సిక్వెంట్ దానికి రిలేటెడ్గా ఇంకేమైనా అదర్ అడిషన్ కండక్ట్ మీరు ఏదైనా చేశారనుకోండి. అంటే ఇప్పుడు ఒక పర్సన్ చెప్పడానికి ఇది ఒక పాయిజన్ అనేది అడిషన్ కండక్ట్ కదా, అదనమాట. సో అలా ఏదైనా సరే అవన్నీ మనకి ఏంటంటే కండక్ట్లోకి వస్తాయి. చూడండి ఇక్కడ ఇలిస్ట్రేషన్లో, ఏ ఈజ్ అక్యూజ్డ్ ఆఫ్ అ క్రైమ్, ద ఫ్యాక్ట్ ఈదర్ బిఫోర్ ఆర్ ఎట్ ద టైమ్ ఆఫ్ ది after the alleged crime, A provided evidence which would tend to give the fact of the case an appearance favorable to himself on that destroyed concealed evidence, prevented the presence or procured the absence of the persons who might have been a witness. Suborned persons give false evidence respecting or relevant. చూడండి ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే ఒక క్రైమ్ జరగడానికి ఆ టైంలో కావచ్చు, లేదా దానికి ముందు కావచ్చు, దాని రిలేటెడ్ అంటే అతని మీద కేసు పెట్టడానికి ముందు ఆ పర్సన్ ఏం చేస్తున్నాడంటే ఆ ఇన్సిడెంట్స్ అన్నీ కూడా, అంటే ఇంకా రేపన్న రోజు వాడి మీద ఎట్లయినా కేసు పెడతాను వాడికి తెలుసు, వాడు ఏం చేస్తున్నాడు, అన్ని ఎవిడెన్సెస్ అన్నీ కూడా తన ఫేవరబుల్లో ఉండాలి అని చెప్పేసి అతను ఏం చేశాడంటే ఉన్న ఎవిడెన్సెస్ అన్నింటినీ దాచిపెట్టేశాడు, లేదా డిస్ట్రాయ్ చేసేసాడు. లేదు అంటే ఇంకెవరైనా తెలిసిన పర్సన్స్ ఉన్నారనుకోండి, విట్నెస్ ఉన్నారనుకోండి, వాళ్ళకి బ్రైబ్ ఇచ్చి ఫాల్స్ ఎవిడెన్స్ చెప్పడానికి చేస్తున్నాడు. అంటే ఇప్పుడు ఈ ఫాల్స్ ఎవిడెన్స్ చెప్తున్నది రెలవెంట్ కదా మనకి, అతనే తప్పు చేశాడు అని చెప్పడానికి. అంటే ఇక్కడ ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ కండక్ట్ అనమాట. ఏంటా కండక్ట్, ఆల్రెడీ ఒక తప్పు చేశాడు, తప్పు చేసి ఆ ఎవిడెన్సెస్ అన్నిటి దాచిపెట్టేశాడు, లేదా డిస్ట్రాయ్ చేశాడు. ఇంకెవరైనా విట్నెస్ ఉంటే ఆ విట్నెస్కి బ్రైబ్ ఆర్ సంథింగ్ ఇచ్చేసి వాళ్ళకి ఏంటంటే ఫాల్స్ ఎవిడెన్స్ చెప్పడానికి చెప్తున్నాడు. సో ఇవన్నీ రెలవెంట్, వాడే తప్పు చేశాడని చెప్పడానికి మనకి. ఆల్ దీస్ ఆర్ కండక్ట్. ఓకే, సో అది మనకి ఏంటి అని అంటే దీంట్లోకి వస్తుంది అనమాట. సో ఇది మనకి ఏంటంటే సెక్షన్ 8. ఓకే, సో దీంతో మనకి రెస్గెస్టే అయిపోయింది సెక్షన్ 6, 7, 8. నెక్స్ట్ ఏముంది మనకి, ఒకసారి ఇది ఓపెన్ చేయండి సిలబస్. అదే రెస్గెస్టే, మోటివ్, ప్రిపరేషన్, కండక్ట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ కాన్స్పిరసీ. ఓకే, సెక్షన్స్ 10, 9 కూడా ఉందా, ఒక్క నిమిషం అండి. 9 లేదనుకుంటా, మీకు టెండర్ ఆఫ్ పార్డన్ లేదు కదా. when facts otherwise are relevant to right and custom. ఓకే, relevant to facts. ఓకే, సో సెక్షన్ 9 లేదు, టెండర్ ఆఫ్ పార్డనింగ్, సో అది నేను చెప్పట్లేదు. సెక్షన్ 10 ఉంది, సెక్షన్ 11 ఉంది, అండ్ సెక్షన్ 12 కూడా లేదు, సెక్షన్ 13 ఉంది. ఓకే, 3 సెక్షన్స్ అయితే ఫస్ట్ యూనిట్ అయిపోతుంది. 10, 11, 13. ఓకే, సో సెక్షన్ 9 లేదండి, అది మీకు అనవసరం, మీకు అవసరం లేదు. ఐడెంటిఫికేషన్ ఆఫ్ పరేడ్ అది లైట్ తీసుకోండి. ఓకే, సో సెక్షన్ 10. సో సెక్షన్ 10లో మనకి ఏంటి అంటే ద ఫ్యాక్ట్స్ విచ్ ఆర్ రిలేటెడ్ విత్ ది కాన్స్పిరసీ. అంటే మనకి ఏంటంటే ఇప్పుడు ఏమైనా సరే ఒక యాక్ట్ మీరు చేస్తున్నారు, సమ్ థింగ్స్ విచ్ ఆర్ సేడ్ ఆర్ సమ్ థింగ్స్ విచ్ ఆర్ డన్ బై ద కాన్స్పిరేటర్ ఇన్ రిలేషన్ విత్ అ కామన్ ఇంటెన్షన్ ఆర్ రెలవెంట్. సింపుల్గా చెప్పాలంటే ఏంటిది, ఇప్పుడు కాన్స్పిరసీ, ఒక నలుగురు కలిసి ఒక వ్యక్తిని కొట్టాలి అని చెప్పేసి కన్స్పైర్ అవుతున్నారు. కాన్స్పిరసీ ఇస్ నథింగ్ బట్ కుట్ర పన్నడం కదా. సో కన్స్పైర్ అవుతున్నారు. సో ఇప్పుడు ఇక్కడ ఈ నలుగురు ఏమైతే మాట్లాడుకున్నారో, అంటే ఏమంటున్నాడు, XYని ఏమంటున్నాడు, నువ్వు పోయి జెడ్ని తీసుకొనిరా, వాడు చుట్టూ ఎవరు లేకుండా ఒక్కడిని పట్టుకొనిరా, వాడు రాగానే వాడిని అందరం కలిసి తందాము అని చెప్పేసి XYకి చెప్తున్నాడు. Y ఏం చేశాడు, పోయి జెడ్ని తీసుకొచ్చాడు. ఇంకోటి ఏం చేశాడు, వెనక నుండి వచ్చేసి జెడ్ని పట్టుకున్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి వాడిని కొడుతున్నారు. సో ఇది ఎనఫ్ కదా టు సే దట్ వీళ్ళిద్దరు ఏమైతే చెప్పారో, వీడైతే ఏం చేశాడో, ఆ వెనకాల వ్యక్తి అయితే ఏవైతే పట్టుకున్నాడో. సో ఇవన్నీ మనకి ఏంటంటే కాన్స్పిరసీ, వాళ్ళందరి కామన్ ఇంటెన్షన్ అనేది షో చేస్తుంది మనకి. యూ కెన్ సీ హియర్ వేర్ దెర్ ఈస్ అ రీజనబుల్ గ్రౌండ్ టు బిలీవ్ 2 or more persons are conspired together to commit an offense, any action done or said or written in relation with their common intention is relevant fact against each other.
ఇప్పుడు అదంతా ఏంటిది రిలవెంట్. ఇప్పుడు జడ్డు చెప్పడానికి లేదు, ఏమని చెప్పడానికి లేదు, లేదు అసలు అందులో నేను పార్టే కాదు, అసలు నేను వాడిని కొట్టలేదు, నాకు సంబంధం లేదని చెప్పడానికి లేదు. ఎందుకు? వీళ్ళు నలుగురు కలిసే కదా కాన్స్పైర్ చేశారు అక్కడ. అంటే వీళ్ళు నలుగురికి ఉద్దేశం ఏంటిది? ఎక్స్ అనే పర్సన్ కొట్టాలనే కదా. సో ఇప్పుడు వీళ్ళు ఈ కొట్టింది ఏదైతుందో దట్ ఈస్ క్లియర్లీ షోయింగ్ దట్ ఆల్ దీస్ 4 people ఆర్ హ్యావింగ్ అ కామన్ ఇంటెన్షన్. సో దట్ ఈస్ ఎనఫ్ టు మేక్ ఆల్ దీస్ పర్సన్స్ లయబుల్ టుగెదర్. వీళ్ళందరినీ టుగెదర్గా లయబుల్ చేయడానికి సరిపోతుంది అనమాట. సో అదే కాన్స్పిరసీ. చూడండి ఇక్కడ మనకి కాన్స్పిరసీ మీన్స్ సీక్రెట్ ప్లాన్ బై గ్రూప్ ఆఫ్ పీపుల్ టు డూ అన్ అన్లూఫుల్ ఆర్ హార్మ్ఫుల్ యాక్ట్ ఆర్ సంథింగ్ విచ్ ఈస్ నాట్ అన్లాఫుల్ బట్ అన్లాఫుల్ మీన్స్. చూడండి మీకు ఐపీసీలో చెప్పాను క్రిమినల్ కాన్స్పిరసీ అనేది, అక్కడ ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. అన్లాఫుల్ కాదు కానీ దాన్ని అన్లాఫుల్ వేగా చేస్తున్నారు. ఏంటిది? కస్టమ్ డ్యూటీ పే చేసి గూడ్స్ తెచ్చుకోవచ్చు, కానీ కస్టమ్ డ్యూటీ పే చేయకుండా గూడ్స్ తెస్తే అది లీగల్ అయిన, అంటే గూడ్స్ తెచ్చుకోవడం లీగల్ కానీ ఎట్లా చేస్తున్నారు? ఇల్లీగల్ వేలో చేస్తున్నారు. సో అది కూడా మనకి ఏంటంటే కాన్స్పిరసీలోకి వస్తుంది అనమాట. సో ఇక్కడ ఇంగ్రీడియంట్స్ ఏంటిది? ఫస్ట్ ఒక అగ్రిమెంట్ ఉండాలి, 2 or more. ఆల్రెడీ సేమ్ మనకి ఆ క్రిమినల్ కాన్స్పిరసీ ఎగ్జాంపులే. నెక్స్ట్ వాళ్ళు ఏంటంటే దానికి రిలేటెడ్ ఒక యాక్ట్ చేయాలి, ఒక ఇల్లీగల్ యాక్ట్ అయినా చేయాలి, లేదా ఒక యాక్ట్ ఏదైతే లీగలో కానీ దాన్ని ఇల్లీగల్ మీన్స్లో చేస్తున్నారనమాట. ఓకే, సో దానికి ఇక్కడ కేసు చూసుకుంటే Emperor versus Shafi Ahmad. So it was held that 2 or more persons conspired together to commit an offence. Each is regarded as an agent of other. Just a principal is liable for all the acts of agent. So each conspirator is liable what is done by the fellow conspirator in furtherance of the common intention by both of them. చూడండి, దీనికి ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇందాక చెప్పాను, డొకాయిటీ చేసినప్పుడు నలుగురిలో ఒక 5గురిలో ఒకరు బయట కార్ వేసుకొని కూర్చున్నారు, ఒకరు బయట ఐ మీన్ గేట్ బయట వాచ్ చేస్తున్నారు, ఒకరేమో లోపల వెళ్ళేసి పిస్టల్ పట్టుకొని ఉన్నారు, మిగతా ఒకరేమో డబ్బులు ఇచ్చారు, ఇంకొకరేమో అదర్ హెల్ప్ చేస్తున్నారు అనుకోండి. సో ఇక్కడ వీళ్ళందరికీ కామన్ ఇంటెన్షన్ ఏంటిది? పిస్టల్ పట్టుకొని పోయారంటే ఒకవేళ వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే అవతల వ్యక్తిని చంపాలి అనే ఇంటెన్షనే ఉంది కదా వీళ్ళందరికీ, కామన్ కాన్స్పిరసీ. సో అలాంటప్పుడు ఆ చంపిన ఒక్కరినే మనం మర్డర్ కింద లయబుల్ చేయం, వీళ్ళందరూ కూడా మర్డర్ కింద లయబుల్ అవుతారు డకాయిట్లు. ఎందుకంటే వీళ్ళందరూ కామన్ ఇంటెన్షన్ ఏంటిది? అవతల డకాయిటీ చేయాలనేది కామన్ ఇంటెన్షన్, కానీ ఆ డకాయిటీ చేయడానికి ఒకవేళ ఒప్పుకోకపోతే, అంటే అవతల వ్యక్తి స్టాప్ చేస్తున్నట్టయితే చంపైనా సరే డకాయిటీ తెచ్చుకోవడం అనేది, అది కదా మెయిన్ ఇంటెన్షన్. సో దట్ ఈస్ ఎనఫ్ అనమాట. అందుకే మనకి ఇక్కడ ఒక వ్యక్తి చేసిన రాంగ్కి మిగతా అందరు కూడా లయబుల్ అనమాట. అట్లా 2 or more persons అట్లా ఏదైనా కాన్స్పైరీ చేస్తే ఒక అఫెన్స్ చేయడానికి, అందులో ఒక్కడే ఆ అఫెన్స్ చేశాడనుకోండి, దట్ ఈస్ ఎనఫ్ టు సే దట్ అదర్ పర్సన్ ఆల్సో, ద అదర్ కాన్స్పిరేటర్ ఆల్సో కమిటెడ్ ద రాంగ్ అండ్ హీ ఈజ్ ఆల్సో లయబుల్ అనమాట. అతను కూడా లయబుల్, అంటే ఈచ్ ఆర్ ప్రిన్సిపల్ టు ఈచ్ అదర్ అండ్ బోత్ ఆర్ ఏజెంట్ టు ఈచ్ అదర్. సో అది మనకి ఇక్కడ చెప్తున్నాం అనమాట కాన్స్పిరసీ అని చెప్పేసి. ఓకే, సో ఇది 1 కేస్ మనకి సెక్షన్ 10. అండ్ దెన్ సెక్షన్ 11 ఇంకొక కేసు కూడా చెప్తాను, ఆగండి. సెక్షన్ 10లో మేబీ చూస్తాను, ఒక్క నిమిషం, ఇది నోట్ చేసుకోండి. ఏది నోట్ చేసుకుంటారంటే సర్దార్ శార్దుల్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. ఓకే, సర్దార్ శార్దుల్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. నోట్స్లో లేదు అందుకే రాసుకోండి అని చెప్తున్నాను. ఓకే, సో ఈ కేసులో ఏంటంటే కోర్ట్ ఏం హెల్ప్ చేసింది అంటే, వెనెవర్ ఎనీథింగ్ విచ్ ఈస్ సేడ్ ఆర్ డన్ ఆర్ రిటర్న్ మే బీ ప్రూవ్డ్ అగైన్స్ట్ ది కాన్స్పిరేటర్ హూ ఆర్ జాయిన్డ్ ఆఫ్టర్ ఆర్ హూ ఆర్ లెఫ్ట్ బిఫోర్ సచ్ థింగ్ వాజ్ డన్ ఆఫ్టర్ మేకింగ్ అ కాన్స్పిరసీ. ఇన్ సచ్ అ కేస్ only A is liable for the conspiracy and B, C, E are liable for murder and conspiracy. చూడండి ఇక్కడ చెప్తాను ఇందులో ఏం జరిగిందో చెప్తా. చూడండి ఈ కేసులో ఏం జరిగిందంటే, ఏ అన్న పర్సన్ కెనడాలో ఉంటాడు. ఓకే, ఏ అన్న పర్సన్ కెనడాలో ఉంటాడు. B, C ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరికి ఏం చేశాడు అని అంటే, ఏ కెనడా నుంచి సికి ఒక 20 లక్షలు ఇచ్చాడు అనమాట. ఏమని చెప్పేసి 20 లక్షలు ఇచ్చి, అంటే 20 లక్షలు పంపించి ఒక లెటర్ రాసి నువ్వు డీని చంపు అని చెప్పేసి చెప్పాడు. ఏం చేశాడు? డీని చంపు అని చెప్పాడు. సో ఇప్పుడు ఈ సి ఏం చేశాడు? బి తోటి కలిసి ఈ అన్న పర్సన్ని అపాయింట్ చేసి డీని చంపడానికి హైర్ చేసుకున్నారు. ఈ అన్న పర్సన్ తోటి కలిసి డీని చంపడానికి హైర్ చేసుకున్నారు. సో ఇక్కడ మధ్యలో ఏమైపోయిందంటే, వీళ్ళందరూ కాన్స్పిరేషన్ ఏంటిది? డీని చంపడానికి. అందరు కాన్స్పైర్ ఎందుకు అయ్యారు? డీని చంపడానికి. కానీ తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత ఈకేమనిపించిందంటే,
లేదు లేదు నేను వీడిని చంపను, నాకు ఎందుకు వచ్చిన రచ్చ, రేపు మళ్ళీ నేను జైలుకి పోతా అని చెప్పేసి వాడు ఏం చేశాడు, ఫస్ట్ కాన్స్పైర్ చేశాడు. ఫస్ట్ ఒప్పుకున్నాడు, గన్నులు తెచ్చిచ్చాడు, అన్నీ తెచ్చిచ్చాడు. తర్వాత ఏం చేశాడంటే వీళ్ళు చంపడానికి ముందే నేను డ్రాప్ అయిపోతున్నాను, నాకు సంబంధం లేదు ఇంకా అని చెప్పేసి బయటకు వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు ఈ కేసులో ఏంటంటే ఎవరెవరు చంపినట్టు, ఏబిసి చంపారు. ఈ దేంట్లో ఇన్వాల్వ్ అయ్యాడు, క్రిమినల్ కాన్స్పిరసీలో ఇన్వాల్వ్ అయ్యాడు. సో ఈకి ఓన్లీ క్రిమినల్ కాన్స్పిరసీ కేసే పడుతుంది, కానీ ఏబిసికి ఏంటి అని అంటే మర్డర్ కింద పడుతుంది. ఎందుకు? ఎస్, మర్డర్ కింద. ఎందుకు అనంటే ఆ పర్సన్ ఈవెందో ముందు జాయిన్ అయ్యాడు, కానీ తర్వాత ఏం చేశాడు, ఆ కాన్స్పిరసీ యాక్షన్ జరగక ముందే వెళ్ళిపోయాడు అందులోకి వెళ్ళి. కాబట్టి ఆ పర్సన్ ఓన్లీ కాన్స్పిరసీకి లయబుల్ అవుతాడు, కానీ మిగతా దాటికి లయబుల్ కాదు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాం. ఓకే, సో ఇది మనకి ఏంటంటే సెక్షన్ 10. నెక్స్ట్ ఏంటంటే సెక్షన్ 11. సో సెక్షన్ 11లో ఏంటి అని అంటే facts which are relevant, facts not otherwise relevant or relevant. సో ఇక్కడ మనకి ఏంటంటే ఏవైనా సరే ఒక ఫ్యాక్ట్ అనేది కనుక ఇన్కన్సిస్టెంట్ ఉన్నాయనుకోండి, ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ తోటి, లేదంటే రెలవెంట్ ఫ్యాక్ట్ తోటి ఇన్కన్సిస్టెంట్ ఉన్నాయనుకోండి, మనకి ఏంటిది ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ అంటే ఏంటిది, ఒక డిస్ప్యూట్. రెలవెంట్ ఫ్యాక్ట్ అంటే ఏంటిది, ఒక పర్టికులర్ ఫ్యాక్ట్ మీరు ఏదైతే చెప్తున్నారో అది. సో ఇప్పుడు ఇవి రెండింటితోటి మీరు చెప్పే ఒక స్టేట్మెంట్ అనేది ఇన్కన్సిస్టెంట్ ఉందనుకోండి, మరి అలాంటప్పుడు అది రెలవెంట్ ఎట్లా అవుతుంది అనేది మనం ఇక్కడ చెప్తున్నాం అనమాట. లేదు అంటే ఇంకేదైనా ఒక పర్టికులర్ స్టేట్మెంట్ అనేది ఇన్ కనెక్షన్ విత్ ది ఎగ్జిస్టెన్స్ ఆర్ నాన్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ కనుక ఉంటే అవి ఎప్పుడు హైలీ ప్రాబబుల్ అవుతాయి, ఎప్పుడు ఇంప్రాబబుల్ అవుతాయి, అంటే ఎప్పుడు హైలీ దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాం, ఎప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు అనేది ఇక్కడ చెప్తున్నాం అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఏంటంటే 3 సిచ్యువేషన్స్ ఉంటాయి. ఒకటి ఏంటి అని అంటే అ ఫ్యాక్ట్ విచ్ ఇస్ డిక్లేర్డ్ టు బి రెలవెంట్ అండర్ సెక్షన్ 6 to 55 ఆర్ రెలవెంట్. సెక్షన్ 6 నుంచి 55 వరకు ఉన్నవి అన్నీ కూడా మనకి ఏంటంటే రెలవెంట్. ఓకే, ఫస్ట్ థింగ్. సెకండ్ ఏంటి అంటే ద ఫ్యాక్ట్స్ విచ్ ఆర్ డిక్లేర్డ్ టు బి నాట్ రెలవెంట్ అండర్ ఎనీ అదర్ సెక్షన్ ఆఫ్ దీస్ సెక్షన్స్ ద ఫ్యాక్ట్ ఈజ్ నాట్ రెలవెంట్. అంటే ఇప్పుడు సెక్షన్ 6 to 55లో ఏదైనా ఒక పర్టికులర్ యాక్ట్ అనేది కనుక రెలవెంట్ కాదు అని చెప్తున్నాం అనుకోండి, అది రెలవెంట్ కాదు. ఓకే, నెక్స్ట్ ఏంటిది, ద ఫ్యాక్ట్ నీదర్ డిక్లేర్డ్ టు బి రెలవెంట్ నాట్ డిక్లేర్డ్ టు బి నాట్ రెలవెంట్, ఇట్ మే బీ రెలవెంట్ అండర్ సెక్షన్ 11. చూడండి, అంటే ఏదైనా ఒక ఫ్యాక్ట్ని అది రెలవెంట్ అని కూడా మనం చెప్పలేము ఎక్కడ ఎవిడెన్స్ యాక్ట్లో, నాన్ రెలవెంట్ అని కూడా చెప్పలేము ఎవిడెన్స్ యాక్ట్లో. అలాంటప్పుడు ఏమైపోతుంది, అలాంటప్పుడు మనకు అది ఏమైపోతుంది అంటే సెక్షన్ 11లో దాన్ని మనము హైలీ ప్రాబబుల్ చేయించవచ్చు, ఇంప్రాబబుల్ చేయించవచ్చు, అంటే దాన్ని యాక్సెప్టెన్స్ చేయించవచ్చు, యాక్సెప్టెన్స్ చేయించకుండా కూడా ఉండొచ్చు. అంటే ఎలాంటివి, ఇన్కన్సిస్టెన్స్ ఆఫ్ ది ఫ్యాక్ట్ అంటే ఎలాంటివి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఒక పర్సన్ ఏం చెప్తున్నాడు అంటే ప్లీ ఆఫ్ ఎల్బీ తీసుకుంటున్నాడు అనుకోండి. ఓకే, సింపుల్గా చెప్పాలంటే ఒక పర్సన్ ప్లీ ఆఫ్ ఎల్బీ తీసుకుంటున్నాడు డిఫెన్స్గా. ప్లీ ఆఫ్ ఎల్బీ అంటే ఏంటిది, ఎట్ ద టైమ్ ఆఫ్ ది కమిషన్ ఆఫ్ అన్ అఫెన్స్ హీ ఈజ్ నాట్ దేర్ ఎట్ ద ప్లేస్ ఆఫ్ ది అఫెన్స్, హీ వాజ్ సమ్వేర్ ఎల్స్. ఇప్పుడు మీ మీద ఒక పర్సన్ కేసు పెట్టాడు, కేసు పెట్టినప్పుడు మీరేమంటున్నారు, ఏ రోజు జరిగింది, ఈరోజు ఏంటిది 2 October 2024 12:30కు జరిగిందని చెప్తున్నారు. కానీ ఆ 12:30కు అసలు మీరు ఇక్కడ లేరు, ఎక్కడున్నారు, ఏ దుబాయ్లోనో ఏ సింగపూర్లోనో ఉన్నారు, అక్కడ మీరు మీటింగ్ అటెండ్ అవుతున్నారు. సో ఇప్పుడు మీరు అక్కడ ఉన్న వ్యక్తి ఇక్కడ ఎలా తప్పు చేస్తారు? సో మీరు ఏం చేస్తున్నారు, యు ఆర్ టేకింగ్ అ డిఫెన్స్. అంటే ఇప్పుడు మీరు ఏదైతే డిఫెన్స్ తీస్తున్నారో దట్ ఈస్ ఇన్కన్సిస్టెంట్ విత్ ది ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ కదా. అంటే అది ఏమైపోతుంది, ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ తోటి ఇన్కన్సిస్టెంట్ అవుతుంది కదా, దాని టాలీ అవ్వట్లేదు. మీరు చేశారు అని చెప్పడం టాలీ అవ్వట్లేదు. లేదు అని అంటే ఇంకొకటి ఎలాంటివి తీసుకోవచ్చు అంటే అబ్సెన్స్ ఆర్ నాన్ యాక్సెస్ ఆఫ్ ది హస్బెండ్ అండర్ సెక్షన్ 112 ఆఫ్ ది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. అంటే లెజిటిమసీని ప్రూవ్ చేయాలి అని అంటే, చైల్డ్ లెజిటిమసీని ప్రూవ్ చేయాలి అంటే మ్యారేజ్ అయిన తర్వాత అక్కడ ఆ పర్సన్ హస్బెండ్ ఆ వైఫ్ తోటి రిలేషన్షిప్ ఉంది అని చెప్పేసి మనకు ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ప్రూవ్ ఇన్ ద సెన్స్ ద మ్యారేజ్ ఇస్ ఎనఫ్, మ్యారేజ్ జరిగిందనేది ఎనఫ్. ఎప్పుడు దాన్ని మనము ప్రూవ్ చేస్తాము, సెక్షన్ 112లో లేదు ఈ పర్సన్ నా కొడుకు కాదు లేదా నా బిడ్డ కాదు అని చెప్పేసి, ఎప్పుడు లెజిటిమేట్ కాదు అని చెప్పేసి తెలుస్తుంది ఎప్పుడైతే ఈ పర్సన్ పెళ్ళైన వెంటనే నెక్స్ట్ డేనే అమెరికా వెళ్ళిపోయాడు అనుకోండి. ఓకే, సో అమెరికాకి వెళ్ళిపోయిన తర్వాత ఒక 1 year తర్వాత బేబీ పుట్టారనుకోండి. 1 year తర్వాత అంటే ఇట్ ఈస్ క్లియర్లీ షోయింగ్ దట్ షీ ఈస్ హ్యావింగ్ అ ఇలిసిట్ రిలేషన్షిప్ విత్ అదర్ కదా. లేదు, ఒకవేళ అతను అమెరికా వెళ్ళడానికి 9 months వెళ్ళినప్పటి నుండి 9 months లోపే బేబీ పుట్టారు, లేదంటే 10 months లోపే బేబీ పుట్టారు అనుకోండి, ఆబ్వియస్లీ దర్ ఈజ్ అ ఛాన్స్ ఆఫ్ 1 day టు గివ్ అ కన్సీవ్ కదా.
సో దట్ ఈస్ ఎనఫ్. సో అలా అనమాట. సో మనకి ఏంటంటే అది చూస్తాం, ఆ ఫ్యాక్ట్ అనేది మనము అక్కడ చూడడం జరుగుతుంది అనమాట. సో సింపుల్గా చెప్పాలి అంటే ప్లీ ఆఫ్ ఎలిబి అనేది మనకి ఇక్కడ సెక్షన్ 11లో రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మనకి ఏంటి ప్లీ ఆఫ్ ఎలిబి అంటే మీరు ఆ టైంకి అసలు నేను అక్కడ లేను, అసలు బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అనేది అక్కడ ఏంటి, అసలు నా ఎగ్జిస్టెన్సే లేదు, అసలు అక్కడ ఇంపాసిబుల్, అసలు ఆ ఇన్సిడెంట్ ఆ క్రైమ్ జరగడానికి అసలు ఆస్కారం లేదు, ఎందుకంటే ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అసలు నేను అక్కడ ఆ ప్లేస్లో నేనే లేను. పోనీ ఒకవేళ ఉన్నానే అనుకుందాం, కానీ నేను హాస్పిటలైజ్ అయ్యి ఉన్నాను, అసలు నాకు నడవడానికే వీలు కాదు అని చెప్పేసి డాక్టర్లు చెప్పారు. మరి చెప్పినప్పుడు ఏడికెళ్ళి వచ్చి తప్పు చేస్తారు? నాట్ పాసిబుల్, రైట్? అలా అనమాట. సో అవన్నీ మనకి ఏంటంటే దీంట్లోకి వస్తాయి. చూడండి ఇక్కడ జ్వబాలా వర్సెస్ ఎంపరర్లో చూసుకుంటే ద వర్డ్స్ highly probable or improbable indicate that connection between the fact in issue and the collateral facts ought to be proved must be immediate. So rendered the coexistence of the two highly probable, the relevant fact under this section either exclude or imply or less distinctly existence of the facts ought to be proved. So ఏదైతే మీరు ఒక కేసులో ఫ్యాక్ట్ ఇష్యూతో కానీ కొలాటరల్ ఫ్యాక్ట్ అంటే ఇంకా రిమైనింగ్ అదర్ దానికి సంబంధించిన ఫ్యాక్ట్ ఏవైతే ఉన్నాయో, సో ఆ ఫ్యాక్ట్ అనేది మీరు కంపల్సరీగా ఇమీడియట్గా ప్రూవ్ చేయాలి. అలా అంటే ఆ ఇన్సిడెంట్ జరిగింది, దానికి ఎగ్జిస్టెన్స్ ఉంది అని మీరు ఇమీడియట్గా ప్రూవ్ చేయాలి. అలా ప్రూవ్ చేస్తేనే అవి రెండు హైలీ ప్రాబబుల్ అవుతాయి, అదర్వైజ్ ప్రాబబుల్ కావు. ఇప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు, ప్లీ ఆఫ్ ఎలిబి తీస్తున్నాడు, నేను ఎక్కడో అబ్రాడ్లో ఉన్నా అని చెప్తున్నాడు. మరి వాడు అబ్రాడ్లో ఉన్నాడు అన్నప్పుడు అది హైలీ ప్రాబబుల్, అక్కడ ఛాన్సే లేదు. మరి మీరేం చేయాలి, వాడు అక్కడ లేడు, అది అబద్ధం, వాడు ఇక్కడే ఉన్నాడని మీరు రిమైనింగ్ సాక్ష్యాలన్నీ చూపించాలి కదా. చూపిస్తే అప్పుడు మనకు అది ఏంటి అని అంటే వ్యాలిడ్ అవుతుంది అనమాట. చూడండి ఇక్కడ ఇలిస్ట్రేషన్ చూడండి. ఎలిబి అంటే ఇట్ ఈస్ మీన్స్ సమ్వేర్ ఎల్స్ ఆర్ ఎల్స్వేర్ ద అక్యూజ్డ్ టేక్స్ అ ప్లీ వెన్ ద అకరెన్స్ టుక్ ప్లేస్ హీ వాజ్ ఎల్స్వేర్, తను ఇంకెక్కడో ఉన్నాడు అని చెప్పి చెప్తున్నాడు. సో ఇక్కడ ఏం చేయాలి, ప్రాసిక్యూషన్ అతని మీద కంప్లీట్గా ప్రూవ్ చేయాలి, అసలు అతను అక్కడ లేడు, ఇక్కడే ఉన్నాడు, అతనే దొంగతనం చేశాడు, అతనే రాంగ్ చేశాడని 100% ప్రూవ్ చేయాలన్నమాట. చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్, అ క్వశ్చన్ ఈజ్ వెదర్ ఏ కమిటెడ్ అ క్రైమ్ ఎట్ కోల్కత్తా ఆన్ అ సర్టెన్ డే. The fact that near time when the crime was committed, A was at a distance from place where it was committed, which would render it highly probable, though not impossible, that he committed is relevant. చూడండి ఇప్పుడు ఫలానా రోజు అంటే 2 అక్టోబర్ 2024 ఒక ఎక్స్ అన్న పర్సన్ కూకట్పల్లిలో ఒక రాంగ్ చేశాడు అని చెప్పేసి కేసు పెట్టాం 12:30కి. సో ఇప్పుడు ఆ పర్సన్ ఏమంటున్నాడు, ఆ టైంకి నేను కూకట్పల్లిలో లేను, నేను జేఎన్టీయూలో ఉన్నా అన్నాడు అనుకోండి. జేఎన్టీయూ నుండి కూకట్పల్లి ఎంతసేపు మాట 10-15 నిమిషాలు వెళ్ళి కమిట్ చేసే ఛాన్స్ ఉంది కదా, అక్కడ దర్ ఈజ్ అ ఛాన్స్. కాబట్టి ఆ ఛాన్స్ కమిటెడ్, ఈవెన్ దో అది పాసిబుల్ కాకపోయినా 12:30కి ఎగ్జాక్ట్ కాకపోయినా 10 నిమిషాల్లో వాడు చేసి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంది అక్కడ 100%, రైట్? కానీ ఇప్పుడు అదే వ్యక్తి ఆ కూకట్పల్లిలో ఇన్సిడెంట్ జరిగిందని చెప్పినప్పుడు నేను అసలు కూకట్పల్లిలోనే లేను, ఆ ఫలానా రోజు నేను ఎక్కడో వెస్ట్ బెంగాల్లో ఉన్నా అంటున్నాడు. వెస్ట్ బెంగాల్ నుండి వచ్చి కూకట్పల్లిలో చేసే టైం ఉందా, ఛాన్స్ ఉందా? నాట్ పాసిబుల్. సో అలాంటప్పుడు ఏంటంటే వాడు ఏం చేస్తాడంటే ప్లీ ఆఫ్ ఎలిబి తీస్తాడనమాట. సేమ్ విత్ ఇక్కడ చూడండి, నాన్ యాక్సెస్ ఆఫ్ ది హస్బెండ్ టు షో ఇల్లెజిటిమసీ ఆఫ్ ది చైల్డ్. ఇందాక అదే చెప్పాను నేను, హస్బెండ్ ఒకవేళ అబ్రాడ్లో ఉన్నాడు అని చెప్పేసి అంటున్నాడంటే he has to prove after 1 year బేబీ పుట్టాడంటే ఆబ్వియస్లీ దెర్ ఇస్ నో కోహాబిటేషన్ అని చెప్పుకోవచ్చు. తను వెళ్ళిపోయిన తర్వాత 1 yearకి లేదు, వెళ్ళిపోయిన విదిన్ 6 monthsలోనే 7 monthsలోనే 8 monthsలోనే అంటే ఆబ్వియస్లీ దెర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ కోహాబిటేషన్ అండ్ దెర్ ఇస్ అ ప్రాబబిలిటీ ఆఫ్ ది చైల్డ్, రైట్? అది మనకు చెప్తున్నాం. నాన్ యాక్సెస్ అనేది ప్రూవ్ చేసుకోవాలి. నెక్స్ట్ సర్వైవల్ ఆఫ్ ది మర్డర్ విక్టిమ్. సో ఇక్కడ ఏంటి అని అంటే విక్టిమ్ అనే పర్సన్ అలైవ్ ఉన్నాడు అని చెప్పేసి మీరు ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అంటే ఒక ఎక్స్ అన్న పర్సన్ ఏం చెప్తున్నాడంటే తన మీద కేసు పడింది, ఏమని, ఆ పర్సన్ వై చచ్చిపోయాడు ఇతను కొట్టడం వల్లే అని చెప్పేసి చెప్తున్నాడు. కానీ వై బతికే ఉన్నాడు అని చెప్పేసి ఇతను ప్రూవ్ చేసుకోవాలి కదా. ఇతను చెప్తుంటే వై ఈజ్ స్టిల్ అలైవ్, అతను బతికే ఉన్నాడని చెప్తాం. ఎట్లా చెప్తామండి వాడు బతికే ఉన్నాడని? మీకు సెక్షన్ 107 అండ్ 108 ఆఫ్ ది ఎవిడెన్స్ యాక్ట్లో చూసుకుంటే ప్రిజంప్షన్ అనేది మనం చూసుకుంటాం. ప్రిజంప్షన్ అంటే ఏంటంటే ఒక పర్సన్ బతికి లేడు అని చెప్పడానికి ఏంటంటే వెన్ అ పర్సన్ ఈజ్ నాట్ హర్డ్ కంటిన్యూస్లీ ఫర్ 7 years వీ కన్సిడర్ దట్ ద పర్సన్ ఈజ్ ప్రెజ్యూమ్డ్ డెత్. అంటే కంటిన్యూస్గా 7 సంవత్సరాలు అసలు ఒక పర్సన్ ఎక్కడున్నాడు, వాడు బతుకున్నాడా సచ్చాడా ఎవరికి తెలియదు. అలా తెలియనప్పుడు వాడు ఏం ప్రెజ్యూమ్ చేస్తాం, వాడు చచ్చిపోయిందనే ప్రెజ్యూమ్ చేస్తాం. లేదు అని అంటే
20 ఇయర్స్లో లాస్ట్ 20 or 10 years ఉంటుంది 107 and 108లో 1 సెకండ్ అది ఇక్కడ ఇయర్ నాకు గుర్తులేదు, బట్ ఐ గెస్ ఇట్ ఈస్ 20 years. ఎనీహౌ తర్వాత చెప్పుకుందాం సెక్షన్ వచ్చినప్పుడు. సో 20 years లోపల ఒక పర్సన్ ఎవరో ఆ ఫలానా వ్యక్తిని ఒక 5 సంవత్సరాల కిందట కాశీలో నేను చూశాను అని చెప్తున్నాడు అనుకోండి, అంటే ఆ పర్సన్ బతుకున్నాడని ఫీల్ అవుతాం మనం. సో సర్వైవల్ ఆఫ్ ది మర్డర్ విక్టిమ్ గురించి మనం చూసుకుంటే మనకేంటంటే ఎప్పుడు రిలవెంట్ అవుతుంది, ఇలా ఎవరైనా వచ్చి లేదా పర్సన్ని నేను ఎవిడెన్స్ డైరెక్ట్ ఐ విట్నెస్ వచ్చి నేను ఆ పర్సన్ని ఫలానా రోజు నేను చూశాను, ఒక 4 రోజుల కిందటే నేను చూశాను అని చెప్తున్నాను అనుకోండి, దట్ ఈస్ ఎనఫ్ అనమాట మనకి. అలా నెక్స్ట్ ఏంటి అని అంటే చూడండి ఇక్కడ ఇలిస్ట్రేషన్లో చూసుకుంటే ఏ అక్యూస్డ్ మర్డరింగ్ బి ఆన్ 10th August 2014, ఏ ఆఫర్స్ టు ప్రూవ్ దట్ బి వాజ్ అలై ఆన్ 25th December 2016. చూడండి 2014లో చంపేశాడని కేసు పెట్టారు ఏ మీద, కానీ ఆ పర్సన్ని 2016లో చూసినా అని ఎవడో వచ్చి చెప్తున్నాడు. చచ్చిపోయినవాడు వచ్చి ఏం దయ్యంలాగా తిరిగి వస్తాడా? కాదు కదా, వాడు మనకు అనిపించిందంటే వాడు బతుకున్నట్టే కదా. అంటే 2014 రోజుల్లో జరిగినప్పుడు ఏంటి అంటే దొంగతనంగా ఏదో గమ్మిక్కు జరిగిందని మీనింగ్, అంతే కదా, అదనమాట. సో అది మనకి ఇక్కడ చూసుకుంటాం. నెక్స్ట్ కమిషన్ ఆఫ్ ది అఫెన్స్ బై థర్డ్ పర్సన్. సో ఎవరో థర్డ్ పర్సన్ చేసినప్పుడు కూడా మనకి ఏంటి అంటే ఆ రాంగ్ అనేది మనకి ఫ్యాక్ట్ అండ్ ఇష్యూ తోటి అవుతుందా లేదా అనేది చూసుకుంటాం. చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్, ఏ ఈస్ చార్జ్డ్ విత్ ద మర్డర్ ఆఫ్ ది బి, ఏ వాంట్స్ టు లీడ్ ద ఎవిడెన్స్ దట్ బి వాస్ మర్డర్డ్ బై సి, దిస్ ఈజ్ అడ్మిసబుల్ బిలాంగ్ ఇన్కన్సిస్టెంట్ విత్ ది ఫ్యాక్ట్ అండ్ ఇష్యూ. సో ఇదేంటంటే ఇది మనకి ఫ్యాక్ట్ అండ్ ఇష్యూ తోటి ఇన్కన్సిస్టెంట్ అయ్యింది. ఫ్యాక్ట్ అండ్ ఇష్యూ ఏంటిది, ఏ బీని చంపాడు అనేది ఫ్యాక్ట్ అండ్ ఇష్యూ, అది డిస్ప్యూట్. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాము, ఏ అనే పర్సన్ అసలు బీని చంపలేదు, బి అనే పర్సన్ని సి అనే పర్సన్ చంపాడు అని చెప్తున్నాం. సో ఇప్పుడు ఇది కూడా మనకి ఏంటంటే ఫ్యాక్ట్ అండ్ ఇష్యూ తోటి ఇన్కన్సిస్టెంట్ ఉన్నప్పటికీ కూడా దాన్ని మనం అడ్మిసబుల్ చేయించవచ్చు ఒకవేళ థర్డ్ పర్సన్ ఎవడైనా రాంగ్ని చేస్తే. నెక్స్ట్ ఏంటంటే సెల్ఫ్ ఇన్ఫ్లిక్షన్ హార్మ్. సెల్ఫ్ ఇన్ఫ్లిక్షన్ హార్మ్ అంటే ఏంటి అని అంటే ఏ వాస్ చార్జ్డ్ విత్ మర్డర్ ఆఫ్ బి, ఏ ప్రూవ్స్ దట్ బి హ్యాస్ కమిటెడ్ సూసైడ్. ఏ కేసు ఏం పెట్టారు, ఏ వచ్చేసి బీని చంపాడని చెప్తున్నారు, కానీ బీనే సూసైడ్ చేశాడని సూసైడ్ నోటు అన్నీ ఎవ్రీథింగ్ కూడా ఉన్నాయనుకోండి. సింపుల్గా చెప్పాలంటే సుశాంత్ సింగ్ కేసు అనుకుందాం. ఇప్పటికీ తెలియలేదు మనకి అతని మర్డర్ సూసైడ్ అనేది, కానీ మర్డర్ అని చెప్పేసి కేసులు పెట్టడం జరిగింది, లేదంటే అబేట్మెంట్ సూసైడ్ అని కేసు పెట్టారు, కానీ ఏంటంటే అతనే సూసైడ్ చేసుకున్నాడు అని చెప్పేసి ప్రూవ్ చేస్తున్నారు, రైట్. అంటే దట్ ఈస్ అడ్మిసబుల్ మనకి ఒకవేళ అదే కనుక ప్రూవ్ అయితే, రైట్. అలా. సో లేదంటే నాన్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ డాక్యుమెంట్, అసలు డాక్యుమెంటే ఎగ్జిక్యూషన్ జరగలేదు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు అని అంటే ప్రాపర్టీ రికవరీ పొజిషన్ రికవరీ ఎవరి దగ్గర నుంచి, బి అన్న పర్సన్ దగ్గర నుండి తీసుకోవాలని కేసు పెట్టాడు. ఎందుకు, ఏ బి దగ్గర ప్రాపర్టీ కొన్నాను అని చెప్పేసి. కానీ బి ఏం చేస్తున్నా, అసలు నాకు ఏకి మధ్యలో అగ్రిమెంటే జరగలేదు, నేను వాళ్ళకి అమ్మనే లేదు ప్రాపర్టీని, ఎక్కడి నుండి నేను ప్రాపర్టీ పొజిషన్ ఇస్తా అని చెప్పేసి అంటున్నాడు. సో అది రెలవెంట్ అంటున్నాం అనమాట, ఫ్యాక్ట్ అనేది రెలవెంట్. సో ఇది మనకి ఏంటంటే సెక్షన్ 11లో మనం చూస్తున్నాం కాన్సెప్ట్. ఓకే, ఏంటంటే ఇవన్నీ ఫ్యాక్ట్స్ బేసిక్గా అయితే నాట్ రెలవెంట్, అంటే ఇప్పుడు ప్లే ఆఫ్ ఎల్బి నాట్ రెలవెంట్, కానీ దాన్ని రెలవెంట్ చేపిస్తున్నాం మనం, రైట్. అంటే అదేమైపోతుంది, అది ఇన్కన్సిస్టెంట్ ఉంది, ఫ్యాక్ట్ అండ్ ఇష్యూ తోటి ఇన్కన్సిస్టెంట్ ఉన్నాయి, ఛానల్గా రెలవెంట్ కాదు, కానీ ఆ ఇన్కన్సిస్టెన్స్ ఉన్న దాన్ని రెలవెంట్ చేయించేదే సెక్షన్ 11. ప్లే ఆఫ్ ఎల్బి కానీ, నాన్ యాక్సెస్ కానీ, లేకపోతే బై థర్డ్ పర్సన్ కానీ, ఇప్పుడు చెప్పినవన్నీ. నెక్స్ట్ ఏముంది, సెక్షన్ 13. ఓకే, సెక్షన్ 13 ఏంటంటే ఫ్యాక్ట్స్ రెలవెంట్ వెన్ రైట్ ఆర్ కస్టమ్ ఈజ్, సిలబస్లో లేదు. సో 13. సో సెక్షన్ 13లో ఏంటంటే మనకి ఫ్యాక్ట్స్ రెలవెంట్ వెన్ రైట్ ఆర్ కస్టమ్ ఈజ్ ఇన్ క్వశ్చన్. సో మనకి ఇక్కడ ఏంటంటే ఏదైనా రైట్ కానీ కష్టం కానీ గురించి ఒక డౌట్, ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది అనుకోండి. సో ఇప్పుడు దాన్ని మనం ఎలా ప్రూవ్ చేస్తామంటే ఎనీ ట్రాన్సాక్షన్ బై విచ్ రైట్ ఆర్ కస్టమ్ ఆర్ క్రియేటర్ క్లెయిమ్డ్, మోడిఫైడ్, రికగ్నైజ్డ్, అసెప్టెడ్ ఆర్ డినైడ్ which was inconsistent with its existence, or particular instances which right or custom was claimed, recognized, exercised, or in which exercise was disputed, asserted, departed from. చూడండి ఇప్పుడు ఎక్స్ అన్న పర్సన్ ఏమంటున్నాడంటే నాకు వై అన్న పర్సన్ వాళ్ళ పొలంలో కౌలుకు చేసే అధికారం అనేది వాళ్ళు నాకు ఎప్పుడో ఇచ్చారు, ఆ రైట్ని బై వే ఆఫ్ ది లీజ్ ద్వారా. సో దాదాపు 20 సంవత్సరాల నుండి నేను చేస్తున్నాను, సో నాకు అది ఏమైపోయింది అంటే అది ఒక ఈస్మెంటరీ రైట్ అయిపోయింది అని చెప్పేసి అంటున్నాడు అనుకోండి. సో ఇప్పుడు అది వ్యాలిడా కాదా అనేది మనం ఎట్లా ప్రూవ్ చేయిస్తామంటే ఈ సెక్షన్ 13 ప్రకారం ప్రూవ్ చేయిస్తాం. సో చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్లో చూసుకుంటే ఆ క్వశ్చన్ వెదర్ ఏ హ్యాజ్ అ రైట్ టు ఫిషరీ ఆర్ నాట్. ఏకి
ఫిషరీ రైట్ ఉందా లేదా అనేది క్వశ్చన్ అనమాట. సో ఇక్కడ చూస్తే ఏ డీడ్ ఒక అగ్రిమెంట్ ఏదైతే ఉందో అది కన్ఫర్మ్ చేస్తుంది. ఏమని? ఏ యాన్సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫిషరీ చేసే రైట్ అనేది ఇచ్చారు అనేది ఒక డీడ్, ఒక అగ్రిమెంట్ మేక్ చేస్తుంది. సో ఆ మార్టగేజ్ ఆఫ్ ఫిషరీ బై ఏస్ ఫాదర్, ఏ సబ్సిక్వెంట్ గ్రాంట్ ఆఫ్ ఫిషరీ బై ఏస్ ఫాదర్ irreconcilable with mortgage, particular instances in which A's father exercised the right or in which the exercise of the right was stopped by A's neighbors or relevant fact. చూడండి ఇక్కడ ఏకి రైట్ ఉందా లేదా ఫిషరీకి అని అంటే ఒక అగ్రిమెంట్లో ఏ ఒక్క యాన్సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక రైట్ ఇచ్చారు, ఫిషరీ చేసే రైట్ ఇచ్చారు. తర్వాత ఏం చేశారు? ఏ ఒక్క ఫాదర్ ఎవరైతే ఉన్నాడో అతను ఆ మార్టగేజ్ అనేది ఒక పర్సన్కి ఇచ్చాడనమాట. అంటే ఆ ఫిషరీని మార్టగేజ్ చేసేసి డబ్బులు అనేది తీసుకున్నారు. సో ఇప్పుడు ఆ మార్టగేజ్ ఏదైతే చేశారో దాన్ని దాన్ని రీకన్సిల్ చేసే ఛాన్స్ లేకుండా చేశారు. సో ఇప్పుడు ఏ వాళ్ళ ఫాదర్కి ఉన్న రైట్ ఏదైతే ఉందో ఇప్పుడు ఆ రైట్ని ఏస్ నేబర్ ఏం చేశారంటే స్టాప్ చేసేసారంటే ఇంకా మీకు ఫిషరీ చేసే రైట్ లేదు అంటే ఒక 20 years కాలేదు, మధ్యలోనే అబ్జెక్షన్ రేస్ చేసి మీకు ఇంక ఈ రైట్ లేదు అని అబ్జెక్షన్ క్రియేట్ చేశారనుకోండి. సో అది రెలవెంట్ ఫ్యాక్ట్ అవుతుంది అనమాట. దట్ ఈస్ సఫిషియంట్ టు సే దట్ ఏ డు నాట్ హ్యావ్ ది రైట్ టు ఫిషరీ అని చెప్పడానికి. యాన్సిస్టర్స్కి ఉంది కానీ అది 20 సంవత్సరాలు కాకముందు కానీ ఈస్మెంటరీ రైట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రాకముందు కానీ ఈ వైఎన్ఏ పర్సన్స్ దాన్ని ఆపేశారు. సో అది మనకి ఎనఫ్ అని చెప్తున్నాం అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఎట్లా అంటే మనకి లెట్స్ అజ్యూమ్ ఒక ఊరుకు ఊరే ఉందనుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఆ ఊరిలో మనకి ఏంటి అని అంటే ఒక పర్సన్కి ఫర్ సపోజ్ ఏమంటారండి ఇది బావి, కామన్ బావి ఉంటుంది చూడండి. ఓకే, సో సో కామన్ బావిలో మనకి ఏంటి అని అంటే నీళ్లు తోడుకోవడానికి అందరికీ రైట్ ఉంది అని చెప్పేసి అక్కడ ఒక కస్టమ్ క్రియేట్ చేశారనుకోండి. అంటే ఊరు పెద్దలు ఉంటారు కదా, పంచాయతీ పెద్దలు అయిన వాళ్ళు. సో వాళ్ళు ఏంటంటే అందరికీ చెప్పారు. సో ఇప్పుడు అందరికీ చెప్తుంటే ఇప్పుడు దాదాపు అదొక 20-30 సంవత్సరాల నుండి అందరూ యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఆ ఊరిలోకి ఎవరో వై అన్న పర్సన్ వచ్చి అక్కడ ఉంటున్నారు. సో ఇప్పుడు ఈ వై అన్న పర్సన్ కూడా ఇప్పుడు ఆ గ్రామస్తుడే కదా. సో ఇప్పుడు ఈ వై అన్న పర్సన్కి కూడా ఆ బావిలోకి వెళ్ళి నీళ్ళు తెచ్చుకునే అధికారం అనేది ఉంటుంది అనమాట. అంటే దట్ హ్యాస్ బికమ్ అ కస్టమ్. సో యాజ్ అ కస్టమరీ రైట్ ఈ పర్సన్కి కూడా అక్కడ ఏంటి అని అంటే నీళ్ళు తెచ్చుకునే అధికారం అనేది ఉంటుందన్నమాట. సో అది మనకి ఎనీ ట్రాన్సాక్షన్ అలాంటివి ఏమైనా ఉంటే అవి కూడా మనకి ఆ పబ్లిక్ రైట్ కానీ పబ్లిక్ కస్టమ్ కానీ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా మనకి ఏంటంటే రెలవెంట్ అవుతాయి అన్నమాట దీంట్లోకి. ఎస్, సో ఇది ఏంటంటే సెక్షన్ 13. ఇంకేముందండి చూడండి ఫస్ట్ యూనిట్లో 14 కూడా ఉందా? 14 లేదనుకుంటా, ఒక్క నిమిషం. ఫ్యాక్ట్స్ షోయింగ్ ది స్టేట్ ఆఫ్ మైండ్, ఒక్క నిమిషం. ఉంది 14 కూడా ఉంది అయితే స్టేట్ ఆఫ్ మైండ్. ఎస్ ఎస్. సో సెక్షన్ 14లో మనం ఏం చెప్తున్నామంటే సో ఏదైనా ఒక క్రైమ్ అని చెప్పాలి అంటే మనకి మ్యాండేటరీ ఏంటి? మెన్స్ట్రియా లేకపోతే వీ డు నాట్ కన్సిడర్ ఇట్ యాజ్ లైక్ అ క్రైమ్ ఎట్ ఆల్, రైట్? సో ఇక్కడ మనకి ఏంటి అని అంటే కంపల్సరీగా ఒక పర్సన్ ఒక రాంగ్ చేశాడు అని చెప్పడానికి మనకి ఆ పర్సన్కి ఒక ఇల్ విల్ కానీ ఒక నెగ్లిజెన్స్ కానీ ఒక ర్యాషనెస్నెస్ కానీ ఒక నాలెడ్జ్ కానీ ఆ ఫ్యాక్ట్ రిగార్డింగ్గా ఇంటెన్షన్ కానీ గుడ్ ఫేత్ కానీ ఇవన్నీ రెలవెంట్ అన్నమాట. ఇప్పుడు ఎక్స్ అన్న పర్సన్ వై అన్న పర్సన్కి రోడ్ మీద యాక్సిడెంట్ జరిగితే వాడి పర్మిషన్ లేకుండానే కుట్టాడు అనుకుందాం, ఫస్ట్ ఎయిడ్ చేసినప్పుడు వై ఎల్ఎస్కి ఎక్స్ మీద కేసు పెట్టాడు, నా పర్మిషన్ లేకుండా నా కాల్ని కుట్టేశాడు అని చెప్పేసి. సో ఇక్కడ వీడు ఎందుకు చేశాడు అని చెప్తే వాడికి మెంటల్ ఇంటెన్షన్ ఉందా? లేదు. ఏముంది వాడికి ఇంటెన్షన్? గుడ్ ఫేత్ ఉంది. సో ఆ గుడ్ ఫేత్ కాబట్టి ఆ గుడ్ ఫేత్ అనేది రెలవెంట్ అనమాట ఆ పర్సన్ తప్పు చేయలేదు అని చెప్పడానికి. లేదంటే ఒక నెగ్లిజెన్స్ కేసు తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం బాగా చూస్తాం ఇప్పుడున్న జనరేషన్లో, ఇప్పుడున్న జనరేషన్లో ఇంకెక్కువ ఏంటంటే ఈ పిల్లలు ఉంటారు, కొత్త బండి కొనిస్తారు ఇంటర్ ఉన్న పిల్లలకి పేరెంట్స్. వాడు ఏం చేస్తాడు, ఫ్రెండ్స్ నలుగురు ఇద్దరు వెనక ఎక్కించుకొని నేనే పెద్ద హీరో అనుకొని ఇటు జిగ్జాగ్ మేనర్లో తిప్పుకుంటూ పోతాడు. అంటే అట్లా తిప్పుకుంటూ పోతుంటే సడన్గా ఒక యాక్సిడెంట్ అయింది అంటే వీడికి ఇక్కడ నెగ్లిజెంట్ అన్న ఇంటెన్షన్ ఉంది కదా. సో హీఈస్ రెలవెంట్. అంటే ఆ జిగ్జాగ్ మేనర్లో తిప్పుకుంటే ఏదైతే పోతున్నాడో వీడు నెగ్లిజెన్స్ ద్వారా ర్యాష్ డ్రైవింగ్ ద్వారా యాక్సిడెంట్ జరిగిందని చెప్పడానికి 100% రెలవెంట్.
లేదు అని అంటే ఒక పర్సన్కి లైక్ కావాలని కొట్టారనుకుందాం. సో కావాలని కొడితే బాడీలో పెయిన్ వస్తుందని తెలుసు కదా, అంటే నాలెడ్జ్ ఉన్నట్టే కదా. సో దట్ నాలెడ్జ్ ఈజ్ ఎనఫ్ టు సే ద పర్సన్ హ్యాస్ కమిటెడ్ ది రాంగ్ అని చెప్పడానికి అనమాట. చూడండి ఇక్కడ స్టేట్ ఆఫ్ మైండ్ కానీ, స్టేట్ ఆఫ్ బాడీ కానీ, స్టేట్ ఆఫ్ బాడీలీ ఫీలింగ్ కానీ, సో ఇవన్నీ మనకి ఏంటంటే రాంగ్ఫుల్ కిందికి వస్తాయి అనమాట. చూడండి రెలవెంట్లోకి వస్తాయి. చూడండి ఇక్కడ ఫస్ట్ ఇల్లుస్ట్రేషన్ ఒకటి చెప్తాను, తర్వాత కేసు చెప్తాను. ఏ ఈజ్ అక్యూజ్డ్ రిసీవింగ్ స్టోలెన్ గూడ్స్ నోయింగ్ దెమ్ టు బి స్టోలెన్. ఇట్ ఈస్ ప్రూవ్డ్ దట్ హీ వాజ్ ఇన్ పొజిషన్ ఆఫ్ అ పర్టికులర్ స్టోలెన్ ఆర్టికల్. ద ఫ్యాక్ట్ అట్ ద సేమ్ టైమ్ హీ వాజ్ ఇన్ పొజిషన్ ఆఫ్ మెనీ అదర్ స్టోలెన్ ఆర్టికల్స్ ఈజ్ రెలవెంట్ as tending to show that he knew each and all of the articles which was in possession to be stolen. చూడండి ఇప్పుడు ఎక్స్ అన్న పర్సన్కి, అతనికి వై అన్న పర్సన్ వచ్చేసి దొంగతనం చేసిన గూడ్స్ ఇచ్చాడు. వాడికి తెలుసు అది దొంగతనం చేసిన గూడ్స్ అని తెలిసి వాడి దగ్గర పొజిషన్ పెట్టుకున్నాడు. మిగతా వాడి దగ్గర ఉన్న పాత గూడ్స్ అన్నీ కూడా దొంగతనం చేసిన గూడ్సే. అంటే అక్కడ క్లియర్గా అర్థమవుతుంది కదా, హీ ఈజ్ ఆల్సో హ్యావింగ్ అన్ ఇంటెన్షన్ టు స్టోల్ ది ఆల్ ద గూడ్స్ అని చెప్పేసి. సో దట్ ఈస్ రెలవెంట్ అనమాట. సో దట్ ఈస్ ఎనఫ్ టు సే ద పర్సన్ హ్యాస్ కమిటెడ్ రాంగ్ అని చెప్పేసి. సో ఇవన్నీ మిగతా ఇల్లుస్ట్రేషన్స్ మీరు ఎన్ని కావాలంటే అని చూసుకోండి. ఒక కేసు చెప్తా చూడండి, మనకు తెలిసిన కేసే టాట్స్లో డొనగో వర్సెస్ స్టీవెన్సన్. గుర్తుందా డొనగో వర్సెస్ స్టీవెన్సన్? జింజర్ బియర్ కేసు గుర్తుందా? నర్వస్ షాక్. ఏమైతే చెప్పండి జింజర్ బియర్లో? ఎగ్జాక్ట్లీ. సో అక్కడ మనకి ఏంటిది, ఇట్ ఈస్ షోయింగ్ ద నెగ్లిజెన్స్ ఆఫ్ ది మ్యానుఫ్యాక్చరర్ కదా, ఆ డీకంపోజ్డ్ స్టీల్ వచ్చిందంటే. సో ఆ నెగ్లిజెన్స్ అనేది రెలవెంట్ టు లయబుల్ ది మ్యానుఫ్యాక్చరర్, అదే కదా ఆ కేసులో చెప్పారు. సో అది మనకి ఏంటంటే ఈ సెక్షన్ 14లో మనము రెలవెంట్గా తీసుకోవచ్చు అనమాట. సో ఆ కేసు తెలిసిందే కాబట్టి అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో విత్ దిస్ ఫస్ట్ యూనిట్ ఓవర్.